Hello my dear friends, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ PNG Financial Advisor. సో ఈ రోజు మనం ఒక బెస్ట్ పోర్ట్ఫోలియో గురించి చూద్దామండి. ఏదైతే ఈ కరోనా క్రైసిస్ వల్ల సెన్సెక్స్ నిఫ్టీ అనేది ఆల్మోస్ట్ 30 to 40% ఫాల్ అయ్యి లాస్ట్ 1 వీక్ నుంచి చూసుకున్నట్టయితే ఒక 10% వరకు రేజ్ అయ్యాయి. సో ఇది ఆల్రెడీ మార్కెట్ బాటమ్ అప్ అయిపోయింది, రికవరీ అయ్యింది అని మనం అనుకోవద్దు. ఎందుకంటే ఈ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చేంత వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే దిస్ ఈస్ ద గుడ్ టైం అండి. మన పోర్ట్ఫోలియోని రీబిల్డ్ చేసుకోవాలన్నా, కొత్తగా పోర్ట్ఫోలియోని క్రియేట్ చేసుకోవాలనుకున్నా ఈ టైం అనేది చాలా ప్రీసియస్ అనమాట. సో ఇప్పుడు కనుక ఎంట్రీ అయితే కొద్దిగా పార్ట్ ఆఫ్ అమౌంట్ తోటి ఎంట్రీ అవ్వాలండి. మీరు ఎప్పుడు కూడా లంసమ్ అమౌంట్తో స్టాక్ మార్కెట్లో ఎంట్రీ అవ్వద్దు. ఎప్పుడైనా సరే డైవర్సిఫై అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే ఈ వీడియోలో ఒక 3 లార్జ్ క్యాప్ స్టాక్స్ని, ఒక 3 మిడ్ క్యాప్ స్టాక్స్ని, 4 స్మాల్ క్యాప్ స్టాక్స్ని చూపించడం జరిగింది. సో వాటి గురించిన పూర్తి డీటెయిల్స్ ఇందులో చూద్దామండి. సో అంతేకాకుండా లాస్ట్ ఇంకొకటి లాజికల్ స్టాక్ ఒకటి వివరించడం జరిగింది. 11th స్టాక్ అండి. అది ఫండమెంటల్ గా కొద్దిగా వీక్ ఉన్నప్పటికీ, డెట్ ఉన్నప్పటికీ, సో లాజికల్ గా అది విన్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి, ఎందుకంటే పాస్ట్ పర్ఫార్మెన్స్ అనేది దానిది చాలా బాగుంది. లాస్ట్ 1 year లో చూసుకున్నట్టయితే 50% అబోవ్ రిటర్న్స్ ఇచ్చింది. సో దాని గురించి కూడా మీరు చూడండి, వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. సో దీంట్లో ఉన్నవన్నీ డెట్ ఫ్రీ కంపెనీస్ అండ్ హై డివిడెండ్ ఇచ్చే కంపెనీస్, ప్రీవియస్ ఇయర్లో మంచి రిటర్న్స్ ఇచ్చిన కంపెనీస్, అలాగే రెవెన్యూ నెట్ సేల్స్ అనేది కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా గ్రోత్ ఉన్న కంపెనీస్ అనమాట. సో వీటిలో ఏ స్టాక్నైనా సరే మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే తరోగా రీసెర్చ్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి. దీంట్లో చూపించిన డీటెయిల్స్ అన్ని కేవలం ఇన్ఫర్మేషన్ పర్పస్కి మాత్రమే. సో మన యూట్యూబ్ ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇమీడియట్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. సో ట్విట్టర్లో, టెలిగ్రామ్లో ఫాలో అయితే కనుక మీకు ఫర్దర్ న్యూస్ అనేది ఇమీడియట్గా తెలుస్తూ ఉంటుంది. సో ఫస్ట్ స్టాక్ వచ్చేసి అవంతి ఫీడ్స్ లిమిటెడ్ అండి. ఇది స్మాల్ క్యాప్ కంపెనీ. మన ఇండియాలో ఉన్న ది వన్ అండ్ ఓన్లీ ఫిష్ ఫీడ్ కంపెనీ అండి. సో అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఇంకా కంపెనీస్ ఉన్నప్పటికీ ఆర్గనైజ్డ్గా మన స్టాక్ మార్కెట్లో లిస్టెడ్ అయిన ఫిష్ ఫీడ్ కంపెనీ వచ్చేసి అవంతి ఫీడ్స్ అండి. ఫుడ్ ప్రాసెసింగ్ బిజినెస్లో చాలా కంపెనీస్ ఉన్నాయి. కాకపోతే ఫిష్ ఫీడ్స్ అండ్ ప్రాన్స్ ని, ష్రింప్స్ ని ఎక్స్పోర్ట్ చేసే కంపెనీ వచ్చేసి అవంతి ఫీడ్స్ కంపెనీ అండి. ఇది చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన కంపెనీ. ప్రీవియస్ గా మాక్సిమం చూసుకున్నట్టయితే ఇది 2015లో లిస్టింగ్ అయిందండి. 2015 నుంచి ప్రజెంట్ 2020 వరకు 5 years లో 223% రిటర్న్స్ ఇచ్చిందండి. సో ఇది ఆల్మోస్ట్ 2017 నవంబర్లో, అక్టోబర్లో 980 రూపీస్ వరకు వెళ్ళిన కంపెనీ ఇప్పుడు చూసుకున్నట్టయితే 70% వరకు ఫాల్ అయ్యి 382 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. ఇది లాస్ట్ 1 week లో చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 34% రిటర్న్స్ ఇచ్చిందండి జస్ట్ ఇన్ 1 week, 3 sessions లోని. సో ఇది చాలా మంచి కంపెనీ. సో లాస్ట్ థర్స్డే చూసుకున్నట్టయితే కూడా 14% వరకు రిటర్న్స్ ఇచ్చిన కంపెనీ. సో ఇది వచ్చేసి స్మాల్ క్యాప్ కంపెనీ అండి. దీని యొక్క మార్కెట్ క్యాప్ వచ్చేసి 5214 crores. ఇది ప్యాకేజ్డ్ ఫుడ్స్ అండ్ మీల్స్ ఇచ్చే కంపెనీ. సో దీని యొక్క 1 week రిటర్న్స్ చూసుకున్నట్టయితే మనకి 34.75% అండి. వేరీస్ సెక్టర్ అనేది 31% రిటర్న్స్ ఇచ్చింది. సెన్సెక్స్ అనేది 10.24% రేజ్ అయింది. అవంతి ఫీడ్స్ వచ్చేసి 34.75% రిటర్న్స్ ఇచ్చిందండి. దీంట్లో టెక్నికల్ ఇండికేటర్స్ చూసుకున్నప్పటికీ మనకి మంత్లీ ఇండికేటర్స్ చూసుకున్నట్టయితే MACD, RSI, మూవింగ్ యావరేజెస్ అన్నింటిలో కూడా మైల్డ్లీ బుల్లిష్ గా టర్న్ అరౌండ్ అయిందండి. సైడ్ వేస్ ఉండేది ఇంతకు ముందు. సో 8th April ఇది బుల్లిష్ రేంజ్ కి ఎంట్రీ అయిందనమాట. సో దీని యొక్క ఫండమెంటల్ డీటెయిల్స్ మనం చూసుకున్నట్టయితే 52 week లో వచ్చేసి 250 రూపీస్ అండి. 52 week హై వచ్చేసి 770 రూపీస్ అండి. అంటే ఆల్మోస్ట్ 1/3 కి వెళ్ళింది ఇది. సో 75% వరకు కరెక్ట్ అయిన కంపెనీ. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 250 రూపీస్ నుంచి 382 రూపీస్ వరకు వెళ్ళిందండి. అంటే ఆల్మోస్ట్ 130 రూపీస్ రేజ్ అయింది. సో దీని యొక్క స్టాక్ పిఈ చూసుకున్నట్టయితే 15.92 అండి. ఇండస్ట్రీ పిఈ చూసుకున్నట్టయితే 20.69. అంటే ఇండస్ట్రీ పిఈతో కంపేర్ చేసుకున్నట్టయితే మనకి ఇంకా డిస్కౌంట్ ప్రైస్ లోనే దొరుకుతుంది అనమాట. ఇది మంచి డివిడెంట్ ఇచ్చే కంపెనీ. డివిడెంట్ ఈల్డ్ వచ్చేసి 1.31% ఉంది. డివిడెంట్ పేఅవుట్ రేషియో చూడండి 19.91 ఉంది. డెట్ వచ్చేసి 0.53 crores అండి. అంటే ఆల్మోస్ట్ 0 crores. ఇది టోటల్ గా డెట్ ఫ్రీ కంపెనీ అనమాట. ఎర్నింగ్ పర్ షేర్ చూసుకున్నట్టయితే ఈచ్ అండ్ ఎవ్రీ షేర్ కి 24 రూపీస్ వరకు ఎర్నింగ్స్ ఇస్తున్న కంపెనీ. పిఈజీ రేషియో అనేది 1 కంటే బిలో ఉండాలి. సో 0.54 ఉంది. బుక్ వాల్యూ చూసుకున్నట్టయితే 99.17 అండి. అంటే ప్రైస్ టు బుక్ వాల్యూ వచ్చేసి 3.86 ఉంది. సో ఇది కొద్దిగా
ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ స్టిల్ ఈ కంపెనీ వచ్చేసి చాలా ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న కంపెనీ కాబట్టి దీంట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇది కరెక్ట్ టైం అని నేను అనుకుంటున్నాను. సో 5 years రిటర్న్స్ చూసుకున్నట్టయితే యావరేజ్ రిటర్న్స్ 27.71% అండి. అదే 5 years గ్రోత్ చూసుకున్నట్టయితే సేల్స్ గ్రోత్ వచ్చేసి 26.11% అండి. సో మంచి గ్రోత్ కంటిన్యూస్ గా చూపిస్తున్న కంపెనీ. దీని యొక్క ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో చూడండి 192.45. వేరే ఇంట్రెస్ట్ అనేది ఇది పే చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఇంత మంచి కవరేజ్ రేషియో అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. డెట్ ఉన్న కంపెనీస్ కి మీరు కంపల్సరీ చూడాల్సింది ఏంటి అంటే ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో అండి. ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో 1-2 సింగిల్ డిజిట్స్ లో ఉన్నాయంటే ఆ కంపెనీస్ ని మీరు అవాయిడ్ చేయండి. దీంట్లో ప్రమోటర్ హోల్డింగ్ 43.67% ఉందండి. ప్లెడ్జ్డ్ అనేది 0% అనమాట. సో దీన్ని ఎందుకు సెలెక్ట్ చేయడం జరిగింది అంటే దీంట్లో ప్రాఫిట్ వేరియేషన్ చూడండి 5 years లో మిగతా అన్ని కంపెనీస్ కంటే టాన్వి ఫుడ్స్ అనేది 50% కనిపిస్తున్నప్పటికీ దీని యొక్క ఫండమెంటల్స్ ఇంకా ఫ్యాక్టర్స్ చాలా బాగా లేనందున అవంతి ఫీడ్స్ ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇది 5 years లో 29.73% ప్రాఫిట్ వేరియేషన్ మనకు కనిపించింది. సో దీని యొక్క మార్కెట్ క్యాప్ చూసుకున్నట్టయితే 5214 అని మనం చూపించడం జరిగింది. సో క్వార్టర్లీ సేల్స్ లో ఇది 922 crores సేల్స్ ఉంటే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ చూడండి 36.49 అండి. సో డెట్ అనేది 0 ఉంది. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది 23.11 ఉంది. సో ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మనకి ఫండమెంటల్ ఫ్యాక్టర్స్ అన్ని క్లియర్ గా బాగా కనిపిస్తూ ఉన్నాయి. సో ప్రమోటర్ హోల్డింగ్ చూడండి మనకి ప్రమోటర్ 43.67 ఉంటే రిటైల్ కస్టమర్స్ దగ్గర రిటైల్ ఇన్వెస్టర్స్ దగ్గర 34.29% ఉందన్నమాట. సో దీంట్లో ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా ఇన్వెస్ట్ చేసి ఉన్నారు 15.69% FIIs యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇది అడ్వాంటేజ్ అనమాట. సో దీని యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ చూసుకున్నట్టయితే మనకి ప్రీవియస్ క్వార్టర్ వచ్చేసి కొద్దిగా నెట్ ప్రాఫిట్ అనేది తగ్గిందండి. సెప్టెంబర్ కంటే కంపేర్ చేసుకున్నట్టయితే 126 crores సెప్టెంబర్ లో ప్రాఫిట్ చూపించిన కంపెనీ వచ్చేసి డిసెంబర్ 2019 లో 59 crores మాత్రమే చూపించింది. అదే డిసెంబర్ 2018 లో 84 crores చూపించింది. సో ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ చూసుకున్న ప్రీవియస్ క్వార్టర్ లో చూసుకున్న నెట్ ప్రాఫిట్ అనేది అయితే కొద్దిగా తక్కువగా ఉంది. సో ఇది ఒక్కటి నెగటివ్ ఫ్యాక్టర్ ఉంది. కాకపోతే ఆపరేషన్ ప్రాఫిట్ చూడండి మీరు డిసెంబర్ 2018 లో 835 crores ఆపరేషన్ రెవెన్యూ వస్తే ఇప్పుడు డిసెంబర్ 2019 లో 922 crores వచ్చింది అనమాట. సో ప్రీవియస్ ఇయర్ తో చూసుకున్నట్టయితే ఇది హయ్యర్ అమౌంట్ రెవెన్యూ అయితే వచ్చింది. సో ఇయర్ ఆన్ ఇయర్ ఇంతకుముందు చూసింది మనం క్వార్టర్లీ రిజల్ట్స్ అండి. ఇప్పుడు యాన్యువల్ రిజల్ట్స్ చూసుకున్నట్టయితే మనకి నెట్ ప్రాఫిట్ అనేది చూడండి మార్చ్ 2019 లో 306 crores నెట్ ప్రాఫిట్ చూపించిందండి. సో మార్చ్ 2018 2017 లో 226 crores ఉండేది, అంతకంటే ఎక్కువగా ఉంది. మార్చ్ 2018 కంటే మాత్రం తక్కువగా రిటర్న్ చూపించింది. 465 crores అనేది ప్రీవియస్ ఇయర్ లో హై అనమాట. సో అప్పుడు ఆ రిజల్ట్స్ చూసిన తర్వాత కంపెనీ యొక్క ప్రైస్ అనేది ఆల్మోస్ట్ 750 రూపీస్ వరకు వెళ్ళింది. సో ఇప్పుడు కమింగ్ డేస్ లో మంచి రిటర్న్స్ చూపిస్తే కనుక మంచి రిటర్న్స్ చూపించే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఇది ఇంకా ఫర్దర్ గా మంచి ర్యాలీ బుల్ రన్ చూపించే అవకాశాలు ఉన్నాయి. దీని యొక్క సేల్స్ చూడండి టోటల్ రెవెన్యూ చూసుకున్నట్టయితే 3541 crores చూపించిందండి 1 year. 3 years యావరేజ్ చూసుకున్నా 5 years యావరేజ్ చూసుకున్నా 7 years యావరేజ్ చూసుకున్నా ఓవరాల్ గా ప్రస్తుతం ఉన్న ఇయర్ యొక్క రెవెన్యూ అనేది అయితే ఖచ్చితంగా బెటర్ గా చూపించిందండి. సో ఇక్కడ మనకి డెట్ యొక్క అనాలిసిస్ చూడండి మీరు లాంగ్ టర్మ్ డెట్ టు ఈక్విటీ రేషియో చూసుకున్నట్టయితే 2009 లో ఇది 0.32% ఉండేది. డెట్ టు ఈక్విటీ రేషియో అనేది క్రమంగా తగ్గుతూ వచ్చిందండి. డెట్ అనేది తగ్గుతూ రావడం అనేది కంపెనీకి చాలా మంచి పాజిటివ్ ఇండికేషన్ అనమాట. సో 2018 నుంచి 2019 వరకు జీరో డెట్ ఉన్న కంపెనీ డెట్ అనేది టోటల్ గా జీరో అయిపోయింది అనమాట. సో అసెట్స్ చూసుకున్నట్టయితే అసెట్స్ అనేది పెరుగుతూ ఉండాలి. 2009 నుంచి 2019 వరకు అసెట్స్ అనేవి కంటిన్యూస్ గా పెరుగుతూ ఉన్నాయి. 118 crores ఉన్న కంపెనీ యొక్క అసెట్స్ అనేది 1614 crores వరకు పెంచుకోగలిగింది. సో అసెట్స్ పెంచుకుంటుంది అంటే కంపెనీ లాంగ్ టైం కి చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో దాని యొక్క బేస్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుందన్నమాట. కంపెనీ యొక్క ఫండమెంటల్ ని మనం ఎలా చూస్తామంటే దాని యొక్క రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఎలా ఉన్నాయి, అసెట్స్ ఎలా ఉన్నాయి, డెట్ ఎలా ఉంది. సో వీటన్నింటినీ కంపేర్ చేసుకున్నాకే మనం కంపెనీ ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉందని డిసైడ్ అవ్వచ్చు. సో దీంట్లో డెట్ అనేది తక్కువగా ఉంది, అసెట్స్ అనేది పెరుగుతుంది. సో ఓవరాల్ గా ఇది రెండు పాజిటివ్ ఇండికేషన్సే. సో దీని యొక్క టెక్నికల్ చార్ట్ చూసినట్టయితే మనకి
ఇక్కడ చూడండి సెప్టెంబర్ 2019 నుంచి ఎంత మంచి బుల్ రన్ వచ్చిందో చూడండి. కంటిన్యూస్ గా 250 రూపీస్ దగ్గర ఉన్న స్టాక్ వచ్చేసి 750 రూపీస్ వరకు వెళ్ళిందండి. సేమ్ అదే విధంగా లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ అనేది కొద్దిగా తక్కువగా ఉండడం వల్ల 750 రూపీస్ నుంచి 250 రూపీస్ వరకు వచ్చింది. సో టోటల్లీ ఏ కర్వ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో కంపెనీలో స్మాల్ క్యాప్ కంపెనీ కాబట్టి ఫ్లక్చువేషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, వాలిటాలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దాని గురించి బీ కేర్ఫుల్ అండి. కాకపోతే లాంగ్ రన్ గురించి మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే దిస్ ఈస్ ద గుడ్ స్టాక్ అండి. దిస్ ఈస్ వెరీ వెరీ గుడ్ స్టాక్. సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి లాస్ట్ 24th మార్చ్ నుంచి 9th ఏప్రిల్ వరకు జస్ట్ 250 రూపీస్ నుంచి 393 రూపీస్ వరకు వెళ్ళిందండి. ఆల్మోస్ట్ 400 టచ్ అవడానికి దగ్గరగా ఉందన్నమాట. సో 150 రూపీస్ ర్యాలీ అనేది జస్ట్ విత్ ఇన్ 15 days లో చూపించింది. సో మార్కెట్ అనేది లాస్ట్ ఇయర్ అంతా అండర్ పర్ఫార్మెన్స్ చేసింది ఈ స్టాక్. సో ప్రజెంట్ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా మంచి బుల్ రన్ చూపించే అవకాశాలు అయితే ఉంది. సో దీని యొక్క వీక్లీ చార్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఇది 1 week చార్ట్ అండి. 1 week చార్ట్ చూసుకున్నట్టయితే మనకి ఈ లాంగ్ ఫాల్ తర్వాత కంటిన్యూస్ గా 3 weeks నుంచి పాజిటివ్ ఇండికేషన్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. పాజిటివ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ లో మనకు కనిపిస్తున్నాయి. అది లాస్ట్ 1 month యొక్క క్లోజింగ్ ప్రైస్ ని, 1 month యొక్క ఫాలింగ్ ప్రైస్ ని అన్నింటినీ ఓవర్టేక్ చేస్తూ పాజిటివ్ గా క్లోజ్ అయింది. సో ఇది చాలా మంచి పాజిటివ్ ఇండికేషన్ అన్నమాట. సో దీని యొక్క ఫోర్కాస్ట్ రేటింగ్ చూడండి, 100% అనలిస్టులు దీన్ని రికమెండ్ చేస్తున్నారు. దీని యొక్క ప్రైస్ అప్ సైడ్ 88% వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి. అలాగే ఎర్నింగ్స్ గ్రోత్ అనేది 27% వరకు పాజిటివ్ ఉండే ఛాన్సెస్ ఉంది. రెవెన్యూ గ్రోత్ అనేది 14.63% పాజిటివ్ ఉండే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి అనలిస్టుల యొక్క డాటా నుంచి చూపించడం జరిగింది. సో దీని యొక్క ప్రైస్ కనుక వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టు 88% వరకు రేజ్ అయితే కనుక 720 రూపీస్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఓవర్ పర్ఫామ్ చేస్తే, అంటే అంతకంటే మంచి రిటర్న్స్ కనుక ఇస్తే, ఎర్నింగ్స్ అనేది 27 కంటే ఎక్కువ కనుక చూపించగలిగితే 715 కూడా టచ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అట్లీస్ట్ ఇంతకంటే డౌన్ కనుక చూపించగలిగితే 80% చూపించినా కూడా 690 రూపీస్ వరకు టార్గెట్ ప్రైస్ పెట్టుకొని మనం దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. ఇది అనలిస్ట్ల యొక్క డాటా నుంచి వచ్చిందండి. సో రిజిస్టర్డ్ అనలిస్ట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క డాటా నుంచి ఫోర్కాస్ట్ చూపించడం జరిగింది. సో సెకండ్ కంపెనీ వచ్చేసి నెస్కో కంపెనీ అండి. నెస్కో కంపెనీ అనేది ఐటీ పార్క్స్, బిల్డింగ్స్, రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ, ఇంజనీరింగ్, ఈవెంట్ మేనేజ్మెంట్, ఎగ్జిబిషన్స్, రెంటల్స్ ఇలాంటివన్నింటిలో ఇది పార్టిసిపేట్ చేస్తుందండి. సో ఇది మన స్వాతంత్రం రావడానికంటే ముందు నుంచి ఉన్న కంపెనీ అండి. 1939లో ఇది ఎస్టాబ్లిష్ అయ్యింది. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. సో దీని యొక్క ప్రైస్ చార్ట్ చూసినట్టయితే మనకి 2008లో ఇది లిస్టింగ్ అయిన కంపెనీ అండి. 112 రూపీస్ దగ్గర లిస్టింగ్ అయ్యింది. ప్రజెంట్ 2020కి చూసుకున్నట్టయితే 356% రిటర్న్స్ ఇచ్చిందండి. సో ఆల్మోస్ట్ 12 years లో 356% రిటర్న్స్ ఇచ్చింది. ఇది హయ్యర్ ప్రైస్ ను 816 టచ్ అయిన కంపెనీ. ఇది 3368 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. సో ఇది మాక్సిమం రియల్ ఎస్టేట్ సెక్టార్ లో పార్టిసిపేట్ చేస్తుంది అనమాట. సో దీని యొక్క ఇంట్రిన్సిక్ వాల్యూ కంటే బిలో ట్రేడ్ అవుతుంది. సో ఎంట్రీ ప్యాంట్, రిటర్న్స్ వర్సెస్ ఎఫ్డి రేట్స్, నో రెడ్ ఫ్లాగ్స్ ఇవన్నీ ఓకే. డివిడెండ్ రిటర్న్స్ అనేది కొద్దిగా తక్కువగా ఉన్నాయి. సో దీని యొక్క 1 year రిటర్న్స్ చూసుకున్నట్టయితే 1.72% ఇచ్చిందండి. ఎక్కడైతే రియల్ ఎస్టేట్ సెక్టర్ అనేది 37% ఫాల్ అయింది. సెన్సెక్స్ చూసుకున్నట్టయితే 20% వరకు ఫాల్ అయింది. సో ఈ స్టాక్ మాత్రం కొద్దిగా స్ట్రాంగ్ గా ఉందన్నమాట. 1% రిటర్న్స్ పాజిటివ్ గా ఇవ్వబడింది అంటే ఈ కంపెనీ అనేది ఆ సెక్టర్ లో పాజిటివ్ గా ఉందన్నమాట. సో దీని యొక్క 52 week లో చూసుకున్నట్టయితే 400 రూపీస్ అండి. హై చూసుకున్నట్టయితే 816 రూపీస్. సో ఆల్మోస్ట్ ఇప్పుడు 52 week లో నుంచి 70 రూపీస్ రేజ్ అయ్యి ట్రేడ్ అవుతుంది అనమాట. సో దీని యొక్క ఇండస్ట్రీ పిఈ చూసుకున్నట్టయితే 13.90 ఉంది. సేమ్ అదే ప్రైస్ లో ఇది కూడా ట్రేడ్ అవుతుంది 14.50 దగ్గర. సో ప్రైస్ టు బుక్ వాల్యూ చూడండి 2.67 ఉంది. ఇది అట్రాక్టివ్ ప్రైస్ అండి. సో ఓవరాల్ గా సేల్స్ గ్రోత్ 3 years లో చూసుకున్నట్టయితే 10.92% గ్రోత్ కనిపించింది. 5 years లో చూసుకున్నట్టయితే సేల్స్ గ్రోత్ అనేది 17.59% అడిషనల్ గా కనిపించింది అనమాట. ఎర్నింగ్ పర్ షేర్ అనేది 32.99 ఉంది. ఇది కూడా బాగుంది. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అనేది 23.16% ఉంది. ఇది కూడా అట్రాక్టివ్ గా ఉంది. ప్రమోటర్ హోల్డింగ్ చూడండి 68.19% ఉంది. సో దీంట్లో ఏదైనా ప్లెడ్జెడ్ ప్రమోటర్ హోల్డింగ్ ఉందా? లేదండి, 0% ఉంది. సో ఇది కూడా చాలా మంచి
అడ్వాంటేజ్ ఉన్న కంపెనీ అండి. సో డివిడెండ్ ఈల్డ్ చూసుకున్నట్టయితే 0.63%, ఇది కూడా డివిడెండ్ ఇస్తున్న కంపెనీ. ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో చూడండి 53.12, ఎందుకంటే ఇక్కడ డెట్ అనేది 0 ఉంది. సో ఇంట్రెస్ట్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. ఈ కంపెనీని ఎందుకు సెలెక్ట్ చేయడం జరిగింది? దీంట్లో ప్రాఫిట్ వేరియేషన్ చూడండి. నెస్కో అనేది 20.55% 5 years లో ప్రాఫిట్ చూపించగలిగింది. ప్రమోటర్ హోల్డింగ్ అనేది 68.19 ఉంది. పిఈజీ రేషియో మనకి 1 కంటే బిలో ఉండాలి కాబట్టి 0.71 ఉంది. డెట్ టు ఈక్విటీ అనేది 0 ఉంది. డివిడెండ్ ఈల్డ్ 0.63 ఉంది. ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అనేది 14.50. సో ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఇది కూడా మంచి స్ట్రాంగ్ గా ఉన్న కంపెనీ. దీని యొక్క ప్రమోటర్ హోల్డింగ్ అనేది చాలా మంచి అట్రాక్టివ్ గా ఉందండి. 68% అనేది చాలా మంచి ప్రమోటర్ హోల్డింగ్ అనమాట. సో దీంట్లో కూడా ఎఫ్ఐఐస్ యొక్క పార్టిసిపేషన్ ఉంది, మ్యూచువల్ ఫండ్స్ యొక్క పార్టిసిపేషన్ ఉంది, అదర్ డిఐఎస్ కూడా ఇన్వెస్ట్ చేశారు. ఓన్లీ 23% అనేది రిటైల్ ఇన్వెస్టర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. దీని యొక్క యాన్యువల్ నెట్ ప్రాఫిట్ చూసుకున్నట్టయితే కంటిన్యూగా పెరుగుతుంది అనమాట. 2014లో 81 crores చూపించిన కంపెనీ 111, 114, 169, 178, ప్రజెంట్ కరెంట్ ఇయర్ 2019లో 180 crores అనేది నెట్ ప్రాఫిట్ చూపించిన కంపెనీ. సో కంటిన్యూస్ గా పెరుగుతూ వస్తుంది అనమాట. అలాగే నెట్ సేల్స్ కూడా పెరుగుతూ వస్తుంది. 392 crores వరకు పెరిగింది. ఎక్కడైతే 5 years బ్యాక్ 181 crores రెవెన్యూ ఉండేది. సో ఇది చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే చూపిస్తుంది. క్వార్టర్లీ రిజల్ట్స్ చూసుకున్నట్టయితే మనకి ప్రీవియస్ ఇయర్ డిసెంబర్ 2018లో 42 crores అనేది నెట్ ప్రాఫిట్ చూపించిన కంపెనీ డిసెంబర్ 2019కి 69 crores నెట్ ప్రాఫిట్ చూపించిందండి. సో ఇది చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. ఇయర్ ఆన్ ఇయర్ గా చూసుకున్నట్టయితే క్వార్టర్లీ పర్ఫార్మెన్స్ అనేది పాజిటివ్ గా ఉంది. క్వార్టర్లీ రెవెన్యూ అనేది కూడా ప్రీవియస్ ఇయర్ లో చూసుకుంటే 90 crores మాత్రమే సేల్స్ చేయబడ్డ కంపెనీ డిసెంబర్ 2019కి 115.08 crores సేల్ చేసింది అనమాట. సో దీని యొక్క అసెట్స్ చూడండి కంటిన్యూగా పెరుగుతున్నాయి. 560 crores ఉండే అసెట్స్ అనేది 1348 crores కి చేరుతుంది. సో అసెట్స్ అనేది కంటిన్యూగా పెరుగుతూ ఉందన్నమాట. సో ఇది డెట్ అనేది 0 ఉంది కాబట్టి దీంట్లో డెట్ గురించిన చార్ట్ అనేది ఏది చూపించలేదు. ఇక్కడ దీని యొక్క చార్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఒక ట్రయాంగిల్ షేప్ కనిపిస్తుందండి. సో ఈ ప్రైస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్, 478 రూపీస్ అనేది. సో ఇక్కడ మనకి 520 రూపీస్ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే కనిపించింది. సో ఇది 520 రూపీస్ కనుక ఫర్దర్ గా క్రాస్ అయితే చాలా మంచి బుల్ రన్ చూపించే అవకాశాలు ఉందన్నమాట. ఎందుకంటే ఇంత పెద్ద ఫాల్ తర్వాత ఇది రికవరీ అయ్యింది. ఈ డైలీ చార్ట్ లో కంటిన్యూస్ గా 3 days అనేది అప్పర్ సైడ్ వెళ్ళింది, అక్కడ నుంచి డౌన్ రాలేకపోయింది అనమాట. సో మళ్ళీ కంటిన్యూగా ఫర్దర్ గా ర్యాలీ అయితే చూపిస్తుంది. దీని యొక్క ఫోర్కాస్ట్ చూసుకున్నట్టయితే 100% అనలిస్టులు దీన్ని రికమెండ్ చేస్తున్నారండి. దీని గురించి కూడా ప్రైస్ అనేది 80% వరకు అప్పర్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి, ఎర్నింగ్స్ గ్రోత్ అనేది కేవలం 9.34% పాజిటివ్ గా చూపిస్తుంది కమింగ్ ఇయర్స్ లో అని చూపించడం జరిగింది. రెవెన్యూ అనేది పెరిగే అవకాశాలు ఉన్నాయి 14% అని. ఒకవేళ వీళ్ళ అనాలిసిస్ ప్రకారం ఇది కంటిన్యూగా పెరిగినట్టయితే ఇది 478 దగ్గర ట్రేడ్ అవుతున్న కంపెనీ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ వరకు ఆల్మోస్ట్ 870 రూపీస్ టచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే కనుక 931, కొద్దిగా లోవర్ పర్ఫార్మెన్స్ ఇస్తే కనుక 809 రూపీస్ వరకు టార్గెట్ పెట్టుకొని దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. థర్డ్ కంపెనీ వచ్చేసి జిఎం బ్రెవరీస్ అండి. జిఎం బ్రెవరీస్ అనేది 1981లో ఇన్కార్పొరేట్ అయిన కంపెనీ. ఇది లోకల్ లిక్కర్, కంట్రీ లిక్కర్ ప్లస్ ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ అండి. ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ అనేది ఫారెన్ లిక్కర్ యొక్క బ్రాండ్ కంపెనీస్. దీనికి ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేపిస్తూ ఉంటాయి. సో రా మెటీరియల్స్, ఫార్ములా, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్, బట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియా అనమాట. సో దానివల్ల మనకి కొద్దిగా లో కాస్ట్ అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. సో ఇది చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిందండి. మాక్సిమం చూసుకున్నట్టయితే మీరు లాస్ట్ 20 years లో 4 రూపీస్ దగ్గర ఉన్న స్టాక్ వచ్చేసి 363 రూపీస్ వరకు వెళ్ళింది. 7000% రిటర్న్స్ ఇచ్చిందండి. ఎక్కడైతే లాస్ట్ 20 years బ్యాక్ 1 lakh ఇన్వెస్ట్ చేసినట్టయితే ఇప్పుడు 71 lakhs వచ్చేవండి. ఇది 2018 పీరియడ్ లో 966 వరకు వెళ్ళిన కంపెనీ అండి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 1/3 ప్రైస్ లో ట్రేడ్ అవుతుంది. 70% డిస్కౌంట్ లో ఇప్పుడు ట్రేడ్ అవుతుంది దీని యొక్క లైఫ్ టైం హై కంటే. సో ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ అండి, ఆల్మోస్ట్ మైక్రో క్యాప్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇది 665 crores దీని యొక్క మార్కెట్ క్యాప్ అండి. మెయిన్ థింగ్ మనం దీని గురించి చెప్పుకోవాల్సింది ఏంటంటే, దీని యొక్క బాటిలింగ్ ప్లాంట్ అనేది 50,000 cases ను పర్ డే కి ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ఉన్న కంపెనీ. ఇది చాలా మంచి అడ్వాంటేజ్. సో దీని యొక్క స్టాక్ రిటర్న్ వర్సెస్ సెన్సెక్స్ రిటర్న్స్ చూసుకున్నట్టయితే 10 years లో అవుట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందండి. 73% ఎక్కడైతే సెన్సెక్స్ రిటర్న్స్ ఇచ్చిందో 727% ఈ స్టాక్ రిటర్న్స్ ఇచ్చింది. సో 5 years చూసుకున్నా కూడా 7% సెన్సెక్స్ రిటర్న్స్ ఇస్తే 404%,
జిఎం బ్రెవరీస్ అనేది రిటర్న్స్ ఇచ్చింది అనమాట. సో ఓవరాల్ గా ఇక్కడ లాస్ట్ ఇయర్ అండర్ పర్ఫార్మెన్స్ చేసిన కంపెనీ, సో కమింగ్ లాస్ట్ 1 మంత్ నుంచి అయితే ఇది ఫర్దర్ గా ర్యాలీ అయితే చూపిస్తుంది. దీంట్లో కూడా ప్రమోటర్ హోల్డింగ్ చూసుకున్నట్టయితే 74.43% ప్రమోటర్ హోల్డింగ్ ఉందండి. సో రిటైల్ ఇన్వెస్టర్ దగ్గర 23.95 ఉంది. దీంట్లో కూడా ఎఫ్ఐఎస్ యొక్క పర్సెంటేజ్ అనేది 1.4% ఉంది, చాలా తక్కువగా ఉంది. కాకపోతే ప్రమోటర్ హోల్డింగ్ అనేది హైయెస్ట్ ఉంది కాబట్టి దీన్ని మనం ట్రస్ట్ చేయొచ్చు అనమాట. సో దీని యొక్క క్వార్టర్లీ రెవెన్యూ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఓవరాల్ గా 90 crores to 120 crores కనిపిస్తుందండి. సో ప్రీవియస్ 2 years నుంచి చూసుకున్నట్టయితే సేమ్ అరౌండ్ 100 crores నుంచి 120 crores వరకు సేల్ అయితే కనిపిస్తుంది. సో డిసెంబర్ 2018 లో 124 crores సేల్స్ చూపించిన కంపెనీ వచ్చేసి డిసెంబర్ 2019 లో 119 crores సేల్స్ చూపించింది అనమాట. సో ఇది సేల్ అనేది అయితే కొద్దిగా తగ్గింది. అట్ ద సేమ్ టైం నెట్ ప్రాఫిట్ అనేది కూడా తగ్గింది. డిసెంబర్ 2018 లో 16.71 crores నెట్ ప్రాఫిట్ ఉండింది, ఇప్పుడు 13.98 crores నెట్ ప్రాఫిట్ వచ్చింది అనమాట. సో ఇది ప్రాఫిట్ అయితే చూపించింది కానీ ప్రీవియస్ ఇయర్స్ కంటే చూసుకున్నట్టయితే తక్కువగా పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చిందనమాట. సో యాన్యువల్ రెవెన్యూ చూసుకున్నట్టయితే 2009 లో 2010 లో ఇది చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన కంపెనీ. కాకపోతే 2011, 2012, 2013 లో అయితే అండర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. 2014 నుంచి చూసుకున్నట్టయితే కన్సిస్టెంట్ గా పెరుగుతుంది చూడండి. 269 crores, 309 crores, 365 crores, 379 crores, 435 crores. ప్రజెంట్ మార్చ్ 2019 లో 477 crores అనేది రెవెన్యూ అయితే చూపించింది. సో కంటిన్యూస్ గా పెరుగుతూ వస్తుంది. సో ఇది చాలా మంచి పాజిటివ్ ఇండికేషన్ అనమాట. అలాగే నెట్ ప్రాఫిట్ చూసుకున్నా కూడా కంటిన్యూస్ గా పెరుగుతూ వస్తుంది. 13 crores నుంచి 2013 లో 13.92 crores అనేది నెట్ ప్రాఫిట్ చూపించిన కంపెనీ కంటిన్యూస్ గా ఎవ్రీ ఇయర్ చూసుకున్నట్టయితే పెరుగుతూ వస్తుంది చూడండి. 2019 కి వచ్చేసరికి 82.3 crores అనేది ప్రాఫిట్ చూపించడం జరిగింది. సో ఇది కూడా చాలా మంచి పాజిటివ్ ఇండికేషన్. రిటర్న్ ఆన్ ఈక్విటీ చూసుకున్నట్టయితే కన్సిస్టెంట్ గా ఉంది. అలాగే డెట్ రేషియో చూసుకున్నట్టయితే లాంగ్ టర్మ్ డెట్ రేషియో చూసుకున్నట్టయితే 2015 తర్వాత జీరో డెట్ కంపెనీ అయిందనమాట. 2016, 17, 18, 19 లో డెట్ అనేది లేదు. సో అసెట్స్ చూసుకున్నట్టయితే కూడా చాలా మంచిగా అసెట్స్ ని అక్యుములేట్ చేస్తుందండి. సో 88.86 crores ఉన్న అసెట్స్ వచ్చేసి 10 years లో 423.54 crores వరకు చేరింది. అసెట్స్ అనేది చాలా మంచిగా క్యూములేటివ్ గా పెరుగుతున్నాయి అనమాట. సో జిఎం బ్రెవరీస్ యొక్క చార్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ చూడండి, ఇది స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుందండి ఇక్కడ. సో 363 పాయింట్స్ దగ్గర, దీనికంటే బిలోనైతే లాస్ట్ మార్చ్ లో వెళ్ళింది. సో ఈ క్రైసిస్ లో ఇది దీనికంటే బిలో వెళ్ళింది. కాకపోతే లాస్ట్ 3 weeks నుంచి చూసుకున్నట్టయితే ఇది వీక్లీ చార్ట్ అండి. ఇక్కడ చూడండి, ఇది వీక్లీ 1 week చార్ట్. లాస్ట్ 3 weeks నుంచి ఇది చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. సో ఇప్పుడు మనకి ఈ గ్లోబల్ న్యూసెస్ వల్ల ఈ 1 week నుంచి మన సెన్సెక్స్ నిఫ్టీ అనేది పర్ఫార్మెన్స్ ఇస్తుంది. కాకపోతే ఇది అంతకంటే ముందు నుంచే, అంతకంటే 2 weeks బిఫోర్ నుంచే ఇది పాజిటివ్ రిటర్న్స్, పాజిటివ్ స్టాక్ ప్రైస్ అనేది అప్రిషియేషన్ అవ్వడం స్టార్ట్ అయింది అనమాట. లాస్ట్ 3 weeks నుంచి ఇది మంచి పాజిటివ్ గా ట్రేడ్ అవుతూ వస్తుంది. సో ఇది ఈ రెడ్ లైన్ ని 400 పాయింట్స్ కంటే పైకి వెళ్తే కనుక ఫర్దర్ గా మంచి ర్యాలీ చూపించే అవకాశం ఉంది. సో దీంట్లో ర్యాలీ వస్తే ఎలా ఉంది చూడండి, ఇక్కడ చూడండి, ఫుల్ వాల్యూమ్ తోటి ఫుల్ ర్యాలీ ఓన్లీ 2 months లో 400 నుంచి 350 నుంచి 900 వరకు వెళ్ళిందండి. సో ఓన్లీ విత్ ఇన్ 4 months to 5 months లో ఇది 2 times 3 times మనీని అక్యుములేట్ చేసిన కంపెనీ. సో దీని యొక్క డైలీ చార్ట్ చూసుకున్నట్టయితే మనకి వీ కర్వ్ అయితే ఇక్కడ కనిపిస్తుందండి. లాస్ట్ 15 ట్రేడింగ్ సెషన్స్ లో ఇది ఓవరాల్ గా మంచి పాజిటివ్ రిటర్న్స్ అయితే కనిపించింది. దీని యొక్క డైలీ చార్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే 454 దగ్గర కనిపిస్తుందండి. సో దానికంటే బిలో మళ్ళీ వెళ్ళింది అంటే కనుక మళ్ళీ ఫర్దర్ గా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇప్పుడైతే వీ కర్వ్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. లాస్ట్ 15 ట్రేడింగ్ సెషన్స్ నుంచి చాలా మంచి పాజిటివ్ ట్రేడింగ్ అయితే దీంట్లో కనిపిస్తూ ఉంది. సో 363 దగ్గర కొద్దిగా అక్యుములేట్ చేసుకుంటే 400 బిలో అంటే మనకి చాలా మంచి అట్రాక్టివ్ ప్రైస్ అనమాట. సో నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఆర్బిఎల్ అండి. ఆర్బిఎల్ అంటే రేనే బ్రేక్ లైనింగ్స్ కంపెనీ అనేది. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ఇది రైల్వే బ్రేక్ బ్లాక్స్, బ్రేక్ షూస్, క్లచ్ బటన్స్, బ్రేక్ లైనింగ్స్, డిస్క్ ప్యాడ్స్, క్లచ్ స్పేసింగ్ ఇవన్నింటిని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ అనమాట. సో ఇది కూడా మాక్సిమం చూసుకున్నట్టయితే 2003 లో లిస్టింగ్ అయిన కంపెనీ అండి. సో 17 years లో 311% రిటర్న్స్ ఇచ్చింది. ఇక్కడ చూడండి, ఇది ఓవరాల్ గా పాజిటివ్ ఇండికేషన్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో 405 రూపీస్ దగ్గర ఇప్పుడు ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది. ఇంట్రిన్సిక్ వాల్యూ కంటే ఇది బిలో ట్రేడ్ అవుతుంది. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ, 320 crores మాత్రమే మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. సో కమింగ్ ఇయర్స్ లో
ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చినా కూడా ఆటో పార్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి అయితే వచ్చే ప్రాబ్లం ఏం లేదు కాబట్టి ఈ కంపెనీస్ అనేవి అవుట్ పర్ఫార్మ్ ఇచ్చే అవకాశాలు ఉంది. అలాగే ఇది రైల్వేకి సంబంధించిన బ్రేక్ బ్లాక్స్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది కాబట్టి దీనికి చాలా మంచి కస్టమర్ బేస్ అయితే ఉంది. సో 1 వీక్ యొక్క రిటర్న్స్ చూసుకున్నట్టయితే 17.82% రిటర్న్స్ ఇచ్చిందండి. ఇది ఓవరాల్ గా ఇయర్లీ 3 ఇయర్స్ వైజ్ గా చూసుకున్నట్టయితే అండర్ పర్ఫార్మెన్స్ చేసిన కంపెనీ, కాకపోతే మంచి వీకర్ అయితే దీంట్లో కూడా కనిపించింది. సో దీంట్లో ప్రమోటర్ హోల్డింగ్ చూడండి 66.99% ప్రమోటర్ హోల్డింగ్ ఉంది. 23.2% అనేది పబ్లిక్ హోల్డింగ్ అనమాట. ఇది రిటైల్ ఇన్వెస్టర్స్ దగ్గర ఉంది. సో అదర్ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ దగ్గర 9.8% అయితే ఉందన్నమాట. సో దీని యొక్క క్వార్టర్లీ రిటర్న్స్ చూసుకున్నట్టయితే రెవెన్యూ అనేది క్వార్టర్లీ కంటిన్యూస్ గా పెరుగుతూ వస్తుందండి. 100 crores నుంచి 126 crores వరకు పెరిగింది. ప్రీవియస్ క్వార్టర్ లో ఓవరాల్ గా చూసుకున్నట్టయితే చాలా మంచి రిటర్న్స్ అయితే పోస్ట్ చేసింది అనమాట. కాకపోతే డిసెంబర్ 2018 కంటే తక్కువే పోస్ట్ చేసింది. 132 crores అనేది డిసెంబర్ 2018 లో రెవెన్యూ వస్తే ఇక్కడ 126 crores అనేది కనిపించింది. అలాగే ప్రాఫిట్ చూసుకున్నట్టయితే డిసెంబర్ 2018 లో 10.56 crores వస్తే ఇక్కడ కూడా ఆల్మోస్ట్ సేమ్ 10.24 crores అనేది నెట్ ప్రాఫిట్ చూపించడం జరిగింది. సో క్వార్టర్లీ అనేది టెంపరీ అండి. ఇది షార్ట్ టర్మ్ పీరియడ్ గురించి మనం అబ్జర్వ్ చేయాల్సింది. మనం లాంగ్ డ్యూరేషన్ చూడాలనుకుంటే మనకి యాన్యువల్ గ్రోత్ అనేది ఇంపార్టెంట్ అనమాట. యాన్యువల్ గ్రోత్ ఇక్కడ చూడండి, రెవెన్యూ అనేది కంటిన్యూగా 192 crores నుంచి 520 crores వరకు కంటిన్యూగా పెరుగుతూ వచ్చింది. అలాగే ఇక్కడ ప్రాఫిట్ చూసినట్టయితే కూడా 2 crores, 10 crores, 5 crores, 9 crores ప్రాఫిట్ ఇచ్చే కంపెనీ వచ్చేసి 2014 నుంచి 17 crores, 16 crores, 25 crores, ఇప్పుడు 36 crores అనేది ఇయర్లీ నెట్ ప్రాఫిట్ చూపిస్తున్న కంపెనీ. సో ఓవరాల్ గా యావరేజ్ చూసుకున్నా కూడా ఇయర్లీ ప్రాఫిట్ అనేది అప్పర్ సైడే ఉంది. సో ఇది మంచి పాజిటివ్ ఇండికేషన్ అనమాట. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ చూసుకున్నా కూడా 17.41% కనిపిస్తుంది. చాలా బాగా ఉందన్నమాట. అసెట్స్ చూసుకున్నట్టయితే చాలా మంచిగా అక్యుములేట్ చేసిందండి. సో ఇది కూడా అసెట్స్ అనేది పెంచుకుంటూ ఉంది. అలాగే డెట్ టు ఈక్విటీ పర్సెంటేజ్ చూసుకున్నట్టయితే 2016 బిఫోర్ దీనికి డెట్ అప్పులు ఉండేయండి. 2016 తర్వాత మాత్రం ఇది టోటల్ గా డెట్ ఫ్రీ అయింది. కంటిన్యూస్ గా జీరో డెట్ ఉన్న కంపెనీ. సో ర్యాన్ బ్యాక్ లైనింగ్స్ ది 1 day డైలీ చార్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఈ రేంజ్ లో ఇది కన్సాలిడేషన్ అవుతూ ఉందండి. సో 405 నుంచి 305 వరకు ఈ 100 రూపీస్ రేంజ్ లో ఇది లాస్ట్ 1.5 month నుంచి కన్సాలిడేషన్ అవుతుంది అనమాట. సో షార్ప్ ఫాల్ తర్వాత ఇక్కడైతే రికవరీ కనిపించింది. సో ఈ 10 సెషన్స్ లో మాత్రం ఇది ప్రైస్ అప్రిషియేషన్ అయితే కనిపించింది. సో 405 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ గా ఉండే అవకాశాలు ఉంది. సో దీనికంటే అప్పర్ సైడ్ కనుక నెక్స్ట్ కమింగ్ ట్రేడింగ్ సెషన్స్ లో ట్రేడ్ అయితే కనుక ఫర్దర్ గా ర్యాలీ చూపించే అవకాశాలు ఉంది. 400 బిలో దొరికితే కనుక దీన్ని పర్చేస్ చేయడానికి చాలా మంచి స్టాక్ అనమాట. సో ఇక్కడ మనకి వీక్లీ చార్ట్ చూసుకున్నట్టయితే వీకర్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి. 786 రూపీస్ దగ్గర డిసెంబర్ 2019 లో ట్రేడ్ అయిన కంపెనీ లాస్ట్ 3 months లో ఇది ఆల్మోస్ట్ 75% ఫాల్ అయిందండి. స్మాల్ క్యాప్ కంపెనీస్ అనేవి చాలా ర్యాపిడ్ గా ఫాల్ అవుతాయి, అలాగే ర్యాపిడ్ గా గ్రో అవుతాయి. సో లాస్ట్ 3 weeks నుంచి చూసుకున్నట్టయితే ఇది మంచి ర్యాలీని అయితే చూపించింది. సో సెన్సెక్స్, నిఫ్టీ, లార్జ్ క్యాప్ కంపెనీస్ లాస్ట్ 1 week నుంచే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంటే ఇది మాత్రం లాస్ట్ 3 weeks నుంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం స్టార్ట్ అయిందనమాట. సో స్మాల్ క్యాప్ కంపెనీస్ అనేవి చాలా ర్యాపిడ్ గా గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసి ఎక్సైడ్ ఇండస్ట్రీస్ అండి. ఎక్సైడ్ ఇండస్ట్రీస్ అనేది మిడ్ క్యాప్ కంపెనీ. ఇది వచ్చేసి యాసిడ్ స్టోరేజ్ బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ. సో ఇది 2019 లో చూసుకున్నట్టయితే ఈ రిక్షాస్ కూడా లాంచ్ చేసింది. సో కమింగ్ డేస్ లో ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేవి చాలా మంచి బిజినెస్ చేసే అవకాశాలు ఉంది. సో ఎలక్ట్రికల్ వెహికల్స్ లో కంపల్సరీగా ఉండాల్సింది ఏంటంటే బ్యాటరీ. సో ఈ బ్యాటరీ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అనేది చాలా మంచి గ్రోత్ అయితే చూపించే అవకాశాలు ఉన్నాయి. సో ఈ స్టాక్ యొక్క మాక్సిమం రిటర్న్స్ చూసుకున్నట్టయితే 2000 లో 10 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది 1270% ప్రైస్ అప్రిషియేషన్ అయింది. ప్రెసెంట్ వచ్చేసి 148 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇది ఇంట్రిన్సిక్ వాల్యూ కంటే ఎబో ట్రేడ్ అవుతుంది, కాకపోతే ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉన్న కంపెనీ. సో దీని యొక్క 1 week రిటర్న్స్ చూసుకున్నట్టయితే 12% రిటర్న్స్ ఇచ్చింది అనమాట. సో ఇది మంత్లీ ఇయర్లీ వైజ్ చూసుకున్నట్టయితే ఫాల్ అయిన కంపెనీ, చాలా ఫాల్ అయిన కంపెనీ. సో దీని యొక్క ఫండమెంటల్ డీటెయిల్స్ చూస్తే కనుక మనకి లోయెస్ట్ ప్రైస్ వచ్చేసి 121 రూపీస్ అండి 52 week లో. హైయెస్ట్ ప్రైస్ వచ్చేసి 229 రూపీస్. సో ఇది 52 week లో నుంచి జస్ట్ 26 రూపీస్ అప్పర్ సైడ్ లో ఉందన్నమాట. సో ఇది చాలా మంచి అట్రాక్టివ్ ప్రైస్ లో దొరుకుతుంది. సో దీని యొక్క డెట్ చూడండి కేవలం 185 crores ఉంది. అంటే డెట్ టు ఈక్విటీ అనేది 0.03, అంటే ఆల్మోస్ట్ జీరో డెట్ ఉన్న కంపెనీ. సో దీని యొక్క ప్రైస్ టు బుక్ వాల్యూ కూడా బిలో 2 ఉంది చూడండి. 1.93 అనేది ప్రైస్ టు బుక్ వాల్యూ కనిపిస్తుంది. ప్రమోటర్ హోల్డింగ్ అనేది 45% ఉంది.
దీంట్లో ప్లెడ్జ్డ్ హోల్డింగ్ అనేది 0 అన్నమాట. డివిడెంట్ ఇస్తున్న కంపెనీ. డివిడెంట్ పేఅవుట్ రేషియో చూడండి 24.13% ఉంది. సో ఇండస్ట్రీ పిఈ చూసుకున్నట్టయితే 10 రూపీస్ ఉంది. స్టాక్ పిఈ చూసుకున్నట్టయితే 14 రూపీస్ ఉంది. సో అందుకే ఇది ఇంట్రిన్సిక్ వాల్యూ కంటే ఎబో ట్రేడ్ అవుతుంది అని చెప్పడం జరిగింది. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ చూసుకున్నట్టయితే 21.53% ఉందండి. రిటర్న్ ఆన్ ఈక్విటీ చూసుకున్నట్టయితే 13.39% ఉంది. సో ప్రాఫిట్ గ్రోత్ కూడా పాజిటివ్ గా ఉంది. సేల్స్ గ్రోత్ కూడా పాజిటివ్ గా ఉంది. సో దీంట్లో ప్రోస్ అండ్ కాన్స్ చూసుకున్నట్టయితే కంపెనీ ఇస్ వర్చువల్లీ డెట్ ఫ్రీ కంపెనీ. మార్కెట్ వాల్యూ ఇన్వెస్ట్మెంట్ 13,805 crores ఈజ్ మోర్ దెన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అండి. ఎక్కడైతే కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 12,580 crores ఉందో అక్కడ అదే కంపెనీ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసి దానికంటే ఎక్కువగా ఉన్నాయన్నమాట. 13,805 crores ని ఇన్వెస్ట్ చేసింది కంపెనీ. సో ఇది కంపెనీ ఈజ్ మెయింటైనింగ్ హెల్తీ డివిడెండ్ ఈల్డ్ అండి. ఇది డివిడెండ్ పే రేషియో 26.37 కనిపిస్తుంది. సో ప్రమోటర్ హోల్డింగ్ చూసుకున్నట్టయితే కూడా 45.99 ఉంది. సో ఓవరాల్ గా ఫండమెంటల్ గా చూసుకున్నట్టయితే చాలా స్ట్రాంగ్ ఉన్న కంపెనీ. మనం ఇక్కడ షేర్ హోల్డర్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే 45.99% అనేది ప్రమోటర్ హోల్డింగ్ అయితే 7.31% అనేది డిఐఐస్ ది, అలాగే 8.89% అనేది ఎఫ్ఐఐస్ ఫారెన్ ఇన్వెస్టర్స్ ది, అలాగే 17.05 అనేది మ్యూచువల్ ఫండ్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనమాట. జస్ట్ 20% అనేది రిటైల్ ఇన్వెస్టర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో క్వార్టర్లీ రిజల్ట్ చూసుకున్నట్టయితే కూడా చాలా పాజిటివ్ గా కన్సిస్టెంట్ గా ఉన్నాయి. ఇయర్లీ చూసుకున్నట్టయితే చాలా అట్రాక్టివ్ గా ఉంది. చూడండి ఇది టోటల్ రెవెన్యూ వచ్చేసి 3,795 crores ఉన్న రెవెన్యూ అనేది 10 years లో 14,760 crores వరకు పెరిగింది. చాలా మంచి రెవెన్యూ గ్రోత్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే నెట్ ప్రాఫిట్ చూసుకున్నట్టయితే 294 crores 2009 లో చూపించిన నెట్ ప్రాఫిట్ అనేది 847 వరకు పెరిగింది అనమాట. సో నెట్ ప్రాఫిట్ కూడా చాలా బాగా పెరిగింది. రిటర్న్ ఆన్ ఈక్విటీ చూసుకున్నట్టయితే 13.84% ఉంది. అలాగే డెట్ అనేది లేదు, జీరో డెట్ కంపెనీ. సో అసెట్స్ చూడండి 22,440 crores అసెట్స్ ఉన్నాయండి. దీని యొక్క అసెట్స్ చూసుకున్నట్టయితే 2019 మార్చ్ వరకు. సో చాలా మంచి అసెట్స్ అక్యుములేషన్ అయితే జరిగింది. కంపెనీ అనేది చాలా మంచి ఫ్యూచర్ ఉన్న కంపెనీ అన్నమాట. సో దీని యొక్క చార్ట్ చూసుకున్నట్టయితే మనకి కన్సాలిడేషన్ పీరియడ్ లో మనకి ఇక్కడ కనిపిస్తుందండి. సో అప్ ఆర్ డౌన్. సో దీని యొక్క చార్ట్ చూసుకున్నట్టయితే మనకి మార్చ్ 15th రోజున ఏర్పడిన ఏదైతే క్యాండిల్ ఉందో ఇదే క్యాండిల్ రేంజ్ లో ఇప్పటి వరకు ట్రేడ్ అవుతూ వస్తుంది. లాస్ట్ ఆల్మోస్ట్ 18 క్యాండిల్స్ నుంచి చూసుకున్నట్టయితే సేమ్ 1 క్యాండిల్ లోపలే ట్రేడ్ అవుతూ ఉంది. సో ఈ క్యాండిల్ ని ఓవర్టేక్ చేస్తేనే ఈ కంపెనీ అనేది ఫర్దర్ గా ర్యాలీ చూపించే అవకాశాలు ఉంది. సో 148 అనేది దీని యొక్క స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అన్నమాట. సో ఈ రెసిస్టెన్స్ ని క్రాస్ చేయగలిగితేనే ఈ కంపెనీ ఫర్దర్ గా వెళ్లే ఛాన్సెస్ ఉంది. దీనికి స్ట్రాంగ్ సపోర్ట్ ఎక్కడ తీసుకుంటుందని ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 క్యాండిల్స్ అనేవి జస్ట్ 125 దగ్గర సపోర్ట్ తీసుకొని ఫర్దర్ గా ముందుకెళ్తున్నాయి. సో బిలో 125 వచ్చింది అంటే ఇది ఇంకా ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. వీక్లీ చార్ట్ చూసుకున్నట్టయితే ఓవరాల్ గా చాలా బిగ్గెస్ట్ ఫాల్ ఇక్కడ చూడండి 304 రూపీస్ నుంచి చూసుకున్నట్టయితే 2018 నుంచి కంటిన్యూస్ గా ఫాల్ అవుతూ వస్తున్న కంపెనీ. సో ఈ వీక్లీ క్యాండిల్ అనేది లాస్ట్ మంత్ లో జరిగిన ఫాల్ అనే దాన్ని రికవరీ చేయగలిగింది. సో ఇది నెక్స్ట్ వీక్ కూడా పాజిటివ్ గా కనుక ట్రేడ్ అయితే అప్పుడు మనం దాంట్లో ఇన్వెస్ట్ చేయడానికి అనుకూలంగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ డోజీ ప్యాటర్న్ అయితే ఏర్పడింది. డోజీ ఏర్పడినప్పుడు మార్కెట్ అనేది ఖచ్చితంగా రివర్స్ తీసుకునే అవకాశాలు ఉంటుంది. టెక్నికల్ ఇండికేటర్ డోజీని చూసుకున్నట్టయితే మనకి ఇది స్టాక్ అనేది పాజిటివ్ గా వెళ్లే ఛాన్సెస్ ఉంది అని తెలుస్తుంది. సో 83% ఫోర్కాస్ట్ అనలిస్ట్ దీన్ని పాజిటివ్ గా చూపిస్తున్నారండి. దీని యొక్క టార్గెట్ అనేది 222 అనేది యావరేజ్ గా తీసుకోవచ్చు. 148 రూపీస్ దగ్గర ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది. సో ఎర్నింగ్స్ గ్రోత్ అనేది పాజిటివ్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి. రెవెన్యూ గ్రోత్ అనేది ప్రీవియస్ ఇయర్స్ కాగా రిటర్న్స్ తో చూసుకున్నట్టయితే రెవెన్యూ గ్రోత్ నెగటివ్ గా చూపించే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి ఫోర్కాస్ట్ అనలిస్ట్ల యొక్క డాటాలో మనకు తెలుస్తూ ఉంది. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి జుబిలెంట్ ఫుడ్ వర్క్స్ అండి. జుబిలెంట్ ఫుడ్ వర్క్స్ అనేది ఇండియాలో డొమినోస్ పిజ్జాస్ అండ్ డంకన్ డోనట్స్, హంగ్స్ కిచెన్ అనే బ్రాండ్స్ ని ఆపరేట్ చేయడానికి లీగల్ రైట్స్ ఉన్న కంపెనీ అండి. సో ఇది కేవలం ఇండియాలోనే కాకుండా శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ లో కూడా వీటి యొక్క ఫ్రాంచైజీని నడిపిస్తూ ఉంది. సో దీని యొక్క ప్రైస్ చార్ట్ చూసుకున్నట్టయితే మనకి 2010 లో ఇది లిస్టింగ్ అయిన కంపెనీ అండి. 117 రూపీస్ దగ్గర లిస్ట్ అయింది. సో 2010 నుంచి జస్ట్ 10 years లో 1141% రిటర్న్స్ ఇచ్చిందండి. ఎక్కడైతే లాస్ట్ 10 years బ్యాక్ 1 lakh ఇన్వెస్ట్ చేసినట్టయితే ఇప్పుడు 12,41,000 రిటర్న్స్ వచ్చేవన్నమాట. సో ఇది ఇంట్రిన్సిక్ వాల్యూ కంటే ఎబో ట్రేడ్ అవుతుంది.
మిడ్ క్యాప్ కంపెనీ అండి. దీని యొక్క మార్కెట్ క్యాప్ వచ్చేసి 18,737 crores. లో రిస్క్ ఉన్న కంపెనీ. దీని యొక్క 3 years రిటర్న్ చూసుకున్నట్టయితే సెన్సెక్స్ అనేది కేవలం 4% రిటర్న్స్ ఇస్తే, సెక్టార్ అనేది -7% రిటర్న్స్ ఇస్తే, ఈ స్టాక్ వచ్చేసి 173% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చిందనమాట. సో దీని యొక్క టెక్నికల్ ఇండికేటర్స్ చూసుకున్నా కూడా మైల్డ్లీ బేరిష్ నుంచి 7th April రోజున మైల్డ్లీ బుల్లిష్ కి మారాయి అన్నమాట. దీని యొక్క MACD, బొలింజర్ బ్యాండ్స్ అండ్ మూవింగ్ యావరేజెస్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ బుల్లిష్ ఇండికేటర్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. దీని యొక్క ఫండమెంటల్ డీటెయిల్స్ చూసినట్టయితే మనకి 1077 రూపీస్ అనేది లోయర్ ప్రైస్ అయితే 52 వీక్ హైలో 1973 వరకు వెళ్ళిన కంపెనీ. సో ఇది ఆల్మోస్ట్ 1423 అంటే 350 రూపీస్ వరకు ప్రైస్ అప్రిసియేషన్ అయింది ఈ 1 year లో. దీని యొక్క ROCE చూడండి 43.54 ఉందండి. చాలా మంచి అట్రాక్టివ్ గా ఉంది. అలాగే డెట్ చూడండి, ఇది 0 డెట్ ఉన్న కంపెనీ, డివిడెంట్ ఇస్తున్న కంపెనీ, 0.42% డివిడెంట్ ఇస్తున్న కంపెనీ. దీని యొక్క ప్రైస్ టు బుక్ వాల్యూ 17.35 ఉందండి. అంటే చాలా హయ్యర్ ప్రీమియం లో ఇది ట్రేడ్ అవుతూ ఉన్న కంపెనీ. సో దీని యొక్క ఇండస్ట్రీ PE చూసుకున్నట్టయితే 56.36 అండి. సేమ్ స్టాక్ PE వచ్చేసి 56.36 అన్నమాట. సో 3 years రిటర్న్ చూసుకున్నట్టయితే మనకి 43% రిటర్న్స్ కనిపిస్తున్నాయి. 1 year రిటర్న్ చూస్తే మనకి 3.44% రిటర్న్స్. అలాగే రిటర్న్ ఓవర్ 5 years చూసుకున్నట్టయితే 12.09%. సో ఈ కంపెనీలో 2.89% స్టేక్ అనేది ప్లెడ్జ్డ్ ఉంది. ప్రమోటర్ హోల్డింగ్ అనేది ప్లెడ్జ్డ్ లో ఉంది. సో ఇది మనం గమనించాల్సిన విషయం. మిగతా విషయాల్లో చూసుకున్నట్టయితే ఈ కంపెనీ అనేది చాలా మంచి ర్యాలీ చూపించే అవకాశాలు అయితే ఉంది. సో జుబ్లెంట్ ఫుడ్ వర్క్స్ కి లిస్టింగ్ కంపెనీస్ లో అయితే కాంపిటీటర్స్ ఎవరు లేరండి. ఈ కాఫీ డే స్పెషాలిటీ అనేవి రెస్టారెంట్ అండ్ కేఫేస్ కి సంబంధించిన కంపెనీస్. సో వీటితో కంపేర్ చేసుకున్నట్టయితే ఓవరాల్ గా పీర్ కంపారిజన్ లో ఇది పాజిటివ్ గా కనిపిస్తుంది. చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. సో ప్రమోటర్ హోల్డింగ్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 2.89% అనేది ప్లెడ్జ్డ్ గా కనిపిస్తూ ఉంది. సో 2018 లో చూసుకున్నట్టయితే ఇది 18.37% ఉండేది. సో ఎవ్రీ క్వార్టర్ కి ఇది తగ్గుతూ వచ్చింది. సో ప్రెసెంట్ వచ్చేసరికి 2.89% ఉంది. సో ఇది పాజిటివ్ ఇండికేషన్ గా మనం తీసుకోవచ్చు. ప్లెడ్జ్డ్ పర్సెంట్ అనేది ఉండకూడదు. కాకపోతే ప్రీవియస్ ఇయర్స్ తో కంపేర్ చేసుకున్నట్టయితే చాలా వరకు ప్లెడ్జ్డ్ పర్సెంటేజ్ తగ్గించుకుంది కాబట్టి సో ఈ కంపెనీని మనం ఫర్దర్ గా చూడొచ్చు అనమాట. సో క్వార్టర్లీ రిజల్ట్ చూసుకున్నట్టయితే రెవెన్యూ అనేది పెరిగింది, నెట్ సేల్స్ అనేది పెరిగింది, నెట్ ప్రాఫిట్ అనేది కూడా పెరిగింది. డిసెంబర్ 2018 లో 92.92 crores ప్రాఫిట్ చూపించిన కంపెనీ వచ్చేసి ప్రెసెంట్ 101 crores ప్రాఫిట్ చూపించింది అనమాట. సో క్వార్టర్లీ రిజల్ట్స్ చూసుకున్నట్టయితే బాగుంది. యాన్యువల్ గ్రోత్ చూసుకున్నట్టయితే రెవెన్యూలో చాలా మంచి గ్రోత్ కనిపిస్తుంది. చూడండి ఇక్కడ 475 crores రెవెన్యూ ఉన్న కంపెనీ వచ్చేసి 3610 crores వరకు పెరిగింది. అలాగే నెట్ ప్రాఫిట్ చూసుకున్నట్టయితే చాలా మంచి నెట్ ప్రాఫిట్ కనిపిస్తుందండి. ఆల్మోస్ట్ 10 times నెట్ ప్రాఫిట్ అయిందండి. 32.90 crores ఉన్న ప్రాఫిట్ అనేది 2010 లో 2019 కి వచ్చేసరికి 317 crores అయిందనమాట. సో ప్రాఫిట్ అనేది అయితే చాలా మంచి గ్రోత్ కనిపిస్తుంది. సో ఎప్పుడైతే కంపెనీ ప్రాఫిట్ గ్రోత్ కనిపిస్తుందో కంపెనీ యొక్క ప్రైస్ అనేది కూడా అప్రిషియేషన్ అవుతుంది అనమాట. సో దీని యొక్క డెట్ అనేది 0 ఉంది కాబట్టి కేవలం అసెట్స్ యొక్క చార్ట్ ఇక్కడ చూపించడం జరిగింది. అసెట్స్ అనేది 200 crores 2010 లో ఉంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 2000 crores వరకు అసెట్స్ ని అక్యుములేట్ చేసుకుంది అనమాట. 1855 crores అనేది 2019 యొక్క అసెట్స్ వాల్యూ. సో దీని యొక్క చార్ట్ చూసినట్టయితే February 3rd రోజున 1955 వద్ద ఉన్న కంపెనీ వచ్చేసి ఈ క్రైసిస్ వల్ల 1149 వరకు వెళ్ళిందండి. సో ఈ 1149 నుంచి 1572 రేంజ్ అనేది ఇప్పుడు కన్సాలిడేషన్ రేంజ్ అనమాట. సో ఇక్కడ ఈ కన్సాలిడేషన్ రేంజ్ అని 1572 ను కనుక ఫర్దర్ గా క్రాస్ అయితే అప్పుడు మనకి కంపెనీలో మంచి ప్రైస్ పెరిగే అవకాశాలు ఉంది. సో ఇక్కడ మనం చూడండి V కర్వ్ ఎలా కనిపిస్తుంది చూడండి. ప్రైస్ అప్ అండ్ డౌన్ అనేది ఖచ్చితంగా ప్రతి స్టాక్ లో ఉండాల్సిందే, ఉంటుంది కూడా. సో ఇక్కడ ఎప్పుడైతే డౌన్ అయ్యిందో ఈ డౌన్ పాయింట్ కంటే బిలో అయితే వెళ్ళట్లేదు చూడండి. ఇక్కడ డౌన్ పాయింట్ వచ్చేసి 950 రూపీస్ దగ్గర ఇక్కడ ఫస్ట్ లోయెస్ట్ డౌన్ అయితే నెక్స్ట్ డౌన్ వచ్చేసి 1090 రూపీస్ దగ్గర నెక్స్ట్ డౌన్ అండి. సో ఆ తర్వాత వచ్చేసి 1131 అనేది లోయెస్ట్ ప్రైస్ కనిపించింది. సో ఇది ప్రీవియస్ లోవర్ లోస్ అయితే కట్ చేయట్లేదు. ఇది లో వచ్చినా కూడా మళ్ళీ స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంటూ అప్పర్ సైడ్ వెళ్తుంది. అప్పర్ సైడ్ అయితే కట్ చేస్తూ వెళ్తుంది చూడండి. సో ఇదే కనుక కంటిన్యూ అయితే ఈ ర్యాలీ ఏదైతే ఉందో ఈ లాస్ట్ 3 weeks, ఇది వీక్లీ చార్ట్ అండి, లాస్ట్ 3 weeks ర్యాలీ అయితే ఇలాగే కంటిన్యూ అయితే 1950 రేంజ్ అని కూడా క్రాస్ చేసే అవకాశాలు ఉందన్నమాట.
ఈ స్టాక్ ని బై చేయమని చెప్పేసి 79% అనలిస్టులు సజెస్ట్ చేస్తున్నారండి. సో దీని యొక్క ప్రైస్ అప్రిషియేషన్ 26% ఉండే అవకాశాలు ఉంది, ఎర్నింగ్ 15% పెరిగే అవకాశాలు ఉంది, రెవెన్యూ 13% పెరిగే అవకాశాలు ఉంది అని చెప్పేసి డాటా నుంచి మనకు తెలుస్తుంది. 1420 వద్ద కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంటే దీని యొక్క టార్గెట్ వచ్చేసి 1860ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే మంచి రిటర్న్స్ కనుక ఇస్తే 2175 వరకు కూడా స్టాక్ ప్రైస్ వెళ్ళే అవకాశాలు ఉంది. ఒకవేళ స్టాక్ అనేది అండర్ పర్ఫార్మెన్స్ చేస్తే కనుక మీరు 1035ని స్టాప్ లాస్ పెట్టుకుని దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి వినాతి ఆర్గానిక్స్ అండి. వినాతి ఆర్గానిక్స్ అనేది ది వరల్డ్స్ నంబర్ 1 మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ ఐసోబుటైల్ బెంజిన్ అండి. ఇది ఆర్గానిక్ కెమికల్స్ ని అలాగే స్పెషాలిటీ కెమికల్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ. సో దీని యొక్క పర్ఫార్మెన్స్ చూసినట్టయితే మనకి 5648% రిటర్న్స్ ఇచ్చిందండి 2009 నుంచి. ఇది 2009లో లిస్టింగ్ అయిన కంపెనీ, 16 రూపీస్ దగ్గర లిస్టింగ్ అయింది. సో కేవలం 10 ఇయర్స్ లో ఇది 5648% రిటర్న్స్ ఇచ్చింది. ఇది ఇప్పుడు ఇంట్రిన్సిక్ వాల్యూ కంటే ఎబో ట్రేడ్ అవుతున్న కంపెనీ. కాకపోతే దీని యొక్క పర్ఫార్మెన్స్ చూడండి, డైలీ వైజ్, వీక్లీ వైజ్ చూసుకున్నా, ఇయర్లీ చూసుకున్నా, 3 ఇయర్స్ గా చూసుకున్నా అవుట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన కంపెనీ. సో సెన్సెక్స్ అనేది 3 ఇయర్స్ లో 4.89% రిటర్న్స్ ఇస్తే, సెక్టార్ వైజ్ గా 7.72% రిటర్న్స్ ఇస్తే, ఈ కంపెనీ వచ్చేసి 141% రిటర్న్స్ ఇచ్చింది అనమాట. సో దీని యొక్క ప్రైస్ అయితే చాలా బాగా అప్రిషియేషన్ అయింది. సో దీని యొక్క మార్కెట్ క్యాప్ వచ్చేసి 8979 crores అండి. దీని యొక్క ప్రీవియస్ 52 వీక్ లో చూసుకున్నట్టయితే 651, 52 వీక్ హై చూసుకున్నట్టయితే 1255 రూపీస్ అండి. సో ప్రజెంట్ వచ్చేసి 52 వీక్ లో కంటే 223 రూపీస్ అప్పర్ సైడ్ లో ట్రేడ్ అవుతుంది. సో దీని యొక్క డెట్ చూసుకున్నట్టయితే 0.14 అండి, అంటే ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ. దీని యొక్క ఆర్ఓసిఈ, ఆర్ఓఈ చూసుకున్నట్టయితే ఆర్ఓఈ వచ్చేసి 30.60 ఉంటే ఆర్ఓసిఈ వచ్చేసి 45.83 ఉందండి. సో ఇది కూడా చాలా మంచి అడ్వాంటేజ్. ప్రమోటర్ హోల్డింగ్ చూసుకున్నట్టయితే 74.01% ఉంది. చాలా బాగా ప్రమోటర్ హోల్డింగ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ప్లెడ్జ్డ్ ప్రమోటర్ హోల్డింగ్ అనేది 0. సో ఇది కూడా చాలా మంచి అడ్వాంటేజ్ అనమాట. 3 ఇయర్స్ సేల్స్ గ్రోత్ చూసుకున్నట్టయితే 20.65% ఉంది. 5 ఇయర్స్ సేల్స్ గ్రోత్ చూసుకున్నట్టయితే 9.74% ఉంది. అలాగే ప్రాఫిట్ గ్రోత్ చూసుకున్నట్టయితే 27.41% ఉంది. దీని యొక్క ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో చూడండి 415 ఉంది. సో ఇది చాలా మంచి వాల్యుయేషన్స్ ఉన్న కంపెనీ అన్నమాట. సో దీని యొక్క పీర్ కంపారిజన్ చూసుకున్నట్టయితే ఓవరాల్ గా మిగతా వాటికంటే చాలా మంచి ప్రాఫిట్ వేరియేషన్ లో 27.41 అనేది మిగతా అన్ని కంపెనీస్ కంటే హైయెస్ట్ ప్రాఫిట్ అనేది ఇక్కడ చూపిస్తున్న కంపెనీ. సో ఆర్ఓఈ చూసుకున్నా, ఆర్ఓసిఈ చూసుకున్నా ఇది చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్న కంపెనీ. సో దీని యొక్క డెట్ అనేది 0 ఉంది కాబట్టి దీన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. సో ప్రమోటర్ హోల్డింగ్ మనం చూసాం 74% ఉంది. దీంట్లో కూడా ఎఫ్ఐఐ స్టేక్ ఉంది, డిఐఐ స్టేక్ కూడా ఉంది. సో రిటైల్ ఇన్వెస్టర్స్ దగ్గర కేవలం 15% మాత్రమే ట్రేడింగ్ అవుతూ ఉంది. సో ప్రీవియస్ క్వార్టర్ చూసుకున్నట్టయితే కొంచెం అండర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన కంపెనీ అండి. 110 crores సెప్టెంబర్ 2019 లో ప్రాఫిట్ ఇచ్చిన కంపెనీ అయితే డిసెంబర్ 2019కి వచ్చేసరికి కేవలం 66 crores మాత్రమే ప్రాఫిట్ ఇవ్వడం జరిగింది. అదే డిసెంబర్ 2018 లో చూసుకున్నట్టయితే 70 crores ప్రాఫిట్ ఇచ్చింది. సో ప్రీవియస్ క్వార్టర్ లో ఇది అండర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన కంపెనీ. బట్ యాన్యువల్ గా చూసుకున్నట్టయితే మాత్రం చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే మనకు కనిపించింది. ఓవరాల్ ఇయర్ లో చూసుకున్నట్టయితే మార్చ్ 2019 1158 crores అనేది నెట్ సేల్స్ కనిపిస్తే 282 crores అనేది నెట్ ప్రాఫిట్ చూపించింది. సో ఓవరాల్ గా చాలా మంచి పాజిటివ్ కర్వ్ అయితే మనకు కనిపించింది, ఈవెన్ రెవెన్యూలో ఐదర్ ప్రాఫిట్ లో చూసుకున్నా కూడా. సో రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా 26.87% ఉందండి. సో ఓవరాల్ గా 7 ఇయర్స్ రిటర్న్ ఆన్ ఈక్విటీ, 5 ఇయర్స్ ఈక్విటీ, 3 ఇయర్స్ రిటర్న్ ఆన్ ఈక్విటీ చూసుకున్నా కూడా 1 ఇయర్ అనేది హయ్యర్ సైడ్ లో ఉందన్నమాట. సో చాలా మంచి ఆర్ఓఈ కూడా ఉంది. సో దీని యొక్క డెట్ అనేది టోటల్ గా 2016 తర్వాత తగ్గింది. సో ఇప్పుడు 0 డెట్ ఉన్న కంపెనీ. దీని యొక్క అసెట్స్ చూడండి 137 crores దగ్గర ఉన్న అసెట్స్ వచ్చేసి 1227 crores వరకు 10 ఇయర్స్ లో పెంచుకోగలిగింది. సో ఇది కూడా చాలా మంచి పాజిటివ్ ఇండికేషన్ అన్నమాట. దీని యొక్క చార్ట్ చూసుకున్నా కూడా చాలా షార్ప్ ఫాల్ తర్వాత షార్ప్ ర్యాలీ అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో దీని యొక్క రెసిస్టెన్స్ ప్యాంట్, సో దీని యొక్క రెసిస్టెన్స్ ప్యాంట్ 830 రూపీస్ ఏదైతే ఉందో దాన్ని క్రాస్ అయ్యి 873 దగ్గర ఇప్పుడు క్లోజ్ అయింది కాబట్టి ఇది ఫర్దర్ గా మంచి ర్యాలీ అయితే కనిపించే అవకాశాలు ఉన్నాయి. సో వీక్లీ చార్ట్ చూసుకున్నట్టయితే ఇది ప్రీవియస్ 3 వీక్స్ నుంచి పాజిటివ్ గా ర్యాలీ అయితే అవుతుంది. సో 650 రూపీస్ దగ్గర ఉన్న స్టాక్ వచ్చేసి ఆల్మోస్ట్ 950 వరకు వెళ్ళింది. 3 వీక్స్ లో 300 పాయింట్స్ ను
టచ్ అయింది అనమాట. సో 873 దగ్గర ఇది లాస్ట్ వీక్ క్లోజ్ అయింది. సో దీని యొక్క అనలిస్ట్ డేటా చూసుకున్నట్టయితే 44% అనలిస్టులు దీన్ని రికమెండ్ చేస్తున్నారండి. సో 16% ప్రైస్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది. సో మీడియం టార్గెట్ చూసుకున్నట్టయితే 1043 అనేది టార్గెట్ పెట్టుకొని దీంట్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. సో బ్యాంకింగ్ సెక్టార్లో కోటక్ మహీంద్రా బ్యాంక్ గురించి చూద్దామండి. ఎందుకంటే లాస్ట్ వీక్ ప్రెస్ మీట్ లో ఇది చెప్పిన డీటెయిల్స్ ప్రకారం కాసా రేటింగ్ అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హైయెస్ట్ కాసా రేటింగ్ అనేది కోటక్ మహీంద్రా బ్యాంక్దే అని చెప్పడం జరిగింది. అంటే ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క కరెంట్ అకౌంట్ అండ్ సేవింగ్ అకౌంట్ రేషియోని క్రాస్ చేసింది అనమాట. 56.2% వద్ద దీని యొక్క కాసా అనేది ఉంది. సో ఇది చాలా మంచి అడ్వాంటేజ్ అనమాట దీనికి. అలాగే దీని యొక్క పర్ఫార్మెన్స్ చూసుకున్నా కూడా నాకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంటే చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇది చూపించింది అని, అందువల్ల దీన్ని సెలెక్ట్ చేయడం జరిగిందండి. ఇది 2000లో జనవరి 19th చూసుకున్నట్టయితే 7 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతున్న కంపెనీ యొక్క ప్రైస్ వచ్చేసి 2020కి 16,996% రిటర్న్స్ ఇచ్చిందండి. అది 1740 రూపీస్ హయ్యర్ సైడ్ వెళ్ళిన కంపెనీ ఇప్పుడు ప్రజెంట్ అయితే 1272 దగ్గర ట్రేడ్ అవుతుంది. ప్రజెంట్ ఇది చూసుకున్నట్టయితే 16,996% 20 years లో రిటర్న్స్ ఇచ్చింది. అదే హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూసుకున్నట్టయితే కేవలం 5,515% మాత్రమే రిటర్న్స్ ఇచ్చింది. సో దీంతో కంపేర్ చేసుకుంటే నాకు కోటక్ మహీంద్రా బ్యాంక్ అనేది చాలా మంచి ప్రైస్ అప్రిషియేషన్ రిటర్న్స్ ఇస్తున్న కంపెనీగా దాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. దీని యొక్క 3 years రిజల్ట్ చూసినట్టయితే సెన్సెక్స్ అనేది 4% రిటర్న్స్ ఇస్తే, సెక్టర్ వైజ్ గా 12% రిటర్న్స్ ఇస్తే కోటక్ మహీంద్రా బ్యాంక్ అనేది 46% రిటర్న్స్ ఇచ్చింది. సో దీని యొక్క ఫండమెంటల్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనకి 52 వీక్ లో వచ్చేసి 1000 అండి, 52 వీక్ హై వచ్చేసి 1740. ఇప్పుడు కేవలం 52 వీక్ లో నుంచి 273 రూపీస్ హయ్యర్ లో ట్రేడ్ అవుతుంది. సో దీని యొక్క మార్కెట్ క్యాప్ వచ్చేసి 2,43,511 crores. హెచ్డిఎఫ్సి బ్యాంక్ తర్వాత ఇండియన్ బ్యాంకింగ్ సెక్టార్ లో, ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టార్ లో ది లార్జెస్ట్ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ కోటక్ మహీంద్రా బ్యాంక్. సో దీన్ని తప్పకుండా చూడండి. మీకు బ్యాంకింగ్ సెక్టార్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కోటక్ మహీంద్రా బ్యాంక్ గురించి మీరు ఆలోచించండి. దీని యొక్క PEG రేషియో చూసుకున్నా కూడా ప్రైస్ టు ఎర్నింగ్ గ్రోత్ రేషియో 1.36 అనేది ఉందండి. సో ఇది చాలా మంచి అడ్వాంటేజ్ అనమాట. సో మనం బ్యాంకింగ్ సెక్టర్ లో డెట్ గురించి పట్టించుకోవద్దు, ఎందుకంటే డెట్ అనేది వీళ్ళ ఇన్వెస్ట్మెంట్, వీళ్ళ దగ్గర డిపాజిట్ చేసే అమౌంట్ కూడా వీళ్ళు డెట్ లోనే చూపిస్తారు కాబట్టి ఇది వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ అనమాట. సో ప్రమోటర్ హోల్డింగ్ చూసుకున్నట్టయితే 29.96% ఉంది. ఎందుకంటే బ్యాంకింగ్ సెక్టర్ లో ప్రమోటర్ హోల్డింగ్ కంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ యొక్క హోల్డింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క మార్కెట్ క్యాప్ వచ్చేసి 5,07,231 crores అయితే కోటక్ మహీంద్రా బ్యాంక్ యొక్క మార్కెట్ క్యాప్ వచ్చేసి 2,43,510 crores. ఇది సెకండ్ లార్జెస్ట్ ప్రైవేట్ బ్యాంక్ అనమాట. సో దీని యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ గ్రోత్ అనేది చాలా బాగుంది. సేల్స్ వేరియేషన్ చూడండి, 5 years లో ఇది హైయెస్ట్ సేల్స్ వేరియేషన్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కంటే కూడా హైయెస్ట్ గా సేల్స్ అయితే చూపించగలిగింది లాస్ట్ 5 years లో 20.09. ప్రాఫిట్ వేరియేషన్ కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది 20.63 ఉంటే కోటక్ మహీంద్రా బ్యాంక్ వచ్చేసి 23.89 ఉందన్నమాట. సో ఇది హెచ్డిఎఫ్సి కంటే కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్న కంపెనీ. దీంట్లో ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ కి 39.75% స్టేక్ ఉందండి. ప్రమోటర్ హోల్డింగ్స్ అనేది 29.96% ఉంది. రిటైల్ ఇన్వెస్టర్ దగ్గర కేవలం 17% స్టేక్ ఉంది. సో దీని యొక్క గ్రోత్ చూడండి, రెవెన్యూ గ్రోత్ అనేది క్వార్టర్లీ వైజ్ గా చూసుకున్నా కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇది చూపిస్తుంది. ప్రీవియస్ క్వార్టర్ లో డిసెంబర్ 2018 లో రెవెన్యూ వచ్చేసి 7,744 crores అయితే డిసెంబర్ 2019 వచ్చేసరికి 8,331 crores రెవెన్యూ పెరిగింది. అలాగే ప్రాఫిట్ కూడా 1,822 crores అనేది నెట్ ప్రాఫిట్ అయితే 2018 డిసెంబర్ కి, 2019 డిసెంబర్ లో ఇది 2,329 crores కి చేరింది. సో ప్రాఫిట్ అనేది కూడా చాలా బాగుంది. యాన్యువల్ రిపోర్ట్ చూడండి, చాలా మంచి కర్వ్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. 7,148 crores రెవెన్యూ ఉన్న కంపెనీ 10 years లో 45,979 crores రెవెన్యూకి చేరుకుంది. అలాగే ప్రాఫిట్ చూసుకున్నా కూడా 652 crores అనేది 2009 లో ప్రాఫిట్ అయితే 2019 కి వచ్చేసరికి 7,119 crores అనేది 10 times పెరిగిందనమాట ప్రాఫిట్ అనేది. దీని యొక్క వీక్లీ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే మనకి ఒక ట్రయాంగిల్ షేప్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుందండి. ఒక ప్రీవియస్ వీక్ హై క్యాండిల్ లో
ఇంకొక క్యాండిల్ 1 వీక్ కి ఇది పాజిటివ్ క్లోజ్ అయినప్పటికీ నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసి సేమ్ ఇదే క్యాండిల్ లో ఇన్నర్ సైడ్ ఇంకొక క్యాండిల్ క్లోజ్ అవుతుంది. సో దాని తర్వాత మళ్ళీ లోవర్ బాడీతో ఇంకొక పాజిటివ్ క్యాండిల్. సో ఇది మూమెంట్ అనేది ఇప్పుడు చెప్పడానికి వీలు లేదు, కాకపోతే ఫర్దర్ గా ఇది ఫాల్ కూడా అవ్వచ్చు. రెసిషన్ టైం కాబట్టి ఇంకా ఫాల్ అయితే కనుక దీన్ని అక్యుములేట్ చేసుకోండి. 1100 బిలో కనుక ఇది వచ్చినట్టయితే దీంట్లో మంచి ఎంట్రీ టైం అని చెప్పొచ్చు. సో కోటక్ మహీంద్రా బ్యాంక్ అనేది ఫర్దర్ గా మంచి ర్యాలీ చూపించే కంపెనీ అండి. చాలా మంచి ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కంటే కూడా చాలా మంచి రిటర్న్స్ ఇవ్వగలిగే కంపెనీ. సో దీంట్లో కనుక 1100 బిలో కనుక మీకు ప్రైస్ లో దొరికితే ఈ స్టాక్ ని అక్యుములేట్ చేసుకోండి. ద నెక్స్ట్ కంపెనీ వచ్చేసి టైటాన్ కంపెనీ అండి. టైటాన్ కంపెనీ అనగానే మనకు గుర్తొచ్చేది రాకేష్ జుంజున్వాలా గారు. రాకేష్ జుంజున్వాలా ఇన్వెస్ట్ చేసిన ఈ కంపెనీ అతన్ని చాలా మంచి బిలియన్ అయితే చేసింది. సో ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ ప్రైస్ చూసుకున్నట్టయితే ఇది ఆల్మోస్ట్ హైయెస్ట్ ప్రైస్ నుంచి 30% వరకు ఫాల్ అయిందండి. 1389 రూపీస్ వరకు వెళ్ళిన స్టాక్ ప్రైస్ వచ్చేసి ఇప్పుడు 1000 దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. సో ఇది వాచెస్ అండ్ జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అండి. దీని యొక్క బ్రాండ్స్ ఇక్కడ చూడండి. ఫాస్ట్ ట్రాక్, స్కిన్ అనే పర్ఫ్యూమ్స్ కూడా ఇది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. సొనాటా, టైటాన్, తనిష్క్ అనే జ్యువెలరీ కంపెనీ కూడా టైటాన్ వాళ్ళదే అనమాట. సో టైటాన్ యొక్క ఫుల్ ఫామ్ మీకు తెలుసా అండి? టైటాన్ అంటే టాటా ఇండస్ట్రీస్ ఇన్ తమిళనాడు అనమాట. సో ఇది కూడా టాటా ఇండస్ట్రీస్ యొక్క గ్రూప్ ఆఫ్ కంపెనీ. సో ఇది ఇంట్రిన్సిక్ వాల్యూ కంటే బిలో ట్రేడ్ అవుతూ ఉంది. ఇది 20 years లో 13,522% రిటర్న్స్ ఇచ్చిందండి. ఇక్కడ 1 lakh ఇన్వెస్ట్ చేసిన వారికి 13.5 crores రిటర్న్స్ ఇచ్చిన కంపెనీ ఇది 20 years లో. సో చాలా మంచి ప్రైస్ అప్రిషియేషన్ అయితే ఇది ఇవ్వగలిగింది. 7 రూపీస్ దగ్గర ఉన్న స్టాక్ వచ్చేసి 1389 రూపీస్కి వెళ్ళి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 1000 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇది కమింగ్ డేస్ లో ఒక ఐచార్, ఒక బోస్క్ లాగా 10,000 వరకు కూడా వెళ్ళొచ్చు. సో ఎందుకంటే ఎన్ని ఇయర్స్ అయినా కూడా ఇండియాలో గోల్డ్ అనేది, జ్యువెలరీ అనేది ఖచ్చితంగా కంటిన్యూ అయ్యే బిజినెస్ కాబట్టి ఇది కూడా చాలా మంచి గ్రోత్ చూపించే అవకాశాలు ఉంది. 3 years రిటర్న్ చూసుకున్నట్టయితే సెక్టర్ వైజ్ గా 70% రిటర్న్స్ ఇస్తే, సెన్సెక్స్ అనేది 4% రిటర్న్స్ ఇస్తే, టైటాన్ అనేది 109% రిటర్న్స్ అనేది 3 years లో ఇవ్వగలిగింది. సో దీని యొక్క ఫండమెంటల్ డీటెయిల్స్ చూస్తే లోయెస్ట్ ప్రైస్ వచ్చేసి 720 ఉంటే హైయెస్ట్ ప్రైస్ వచ్చేసి 1389 అండి. 90,000 మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ చూడండి 26.42% ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ చూసుకుంటే 25.22% ఉంది. చాలా మంచి పాజిటివ్ గా ఉంది. డెట్ చూసుకున్నట్టయితే మనకి 3,670 crores డెట్ ఇక్కడ కనిపిస్తుందండి. అంటే డెట్ టు ఈక్విటీ అనేది బిలో 1 ఉంది. లోవర్ డెట్ కంపెనీ 0.60 అనేది డెట్ టు ఈక్విటీ రేషియో. ప్రమోటర్ హోల్డింగ్ అనేది 50% కంటే ఎబోవ్ ఉంది. 52.91% ఉంది. అలాగే 5 years సేల్స్ గ్రోత్ చూసుకుంటే 12.60% ఉంది. ప్రాఫిట్ గ్రోత్ చూసుకున్నట్టయితే 13.81% ఉంది. సో ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో చూడండి 16.04% ఉంది. డివిడెండ్ ఇచ్చే కంపెనీ 0.49% అనేది డివిడెండ్ ఈల్డ్ ఉంది. చాలా మంచి కంపెనీ ఇది టైటాన్ కంపెనీ అనేది. సో టైటాన్ కంపెనీ అనేది ది మార్కెట్ లీడర్ అని చెప్పొచ్చు డైమండ్ కటింగ్ అండ్ జ్యువెలరీ సెక్టర్ లో. సో ఇది 90,000 మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. సో దీని యొక్క ఫండమెంటల్స్ అన్ని చాలా బాగున్నాయి కాబట్టి దీన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో ఎఫ్ఐఐస్ చూసుకున్నట్టయితే 18.31% స్టేక్ ని ఎఫ్ఐఐస్ కలిగి ఉన్నారు. అలాగే రిటైల్ ఇన్వెస్టర్స్ దగ్గర 19% అనేది ట్రేడ్ అవుతూ ఉందన్నమాట. సో దీని యొక్క రిటర్న్స్ చూసుకున్నట్టయితే రెవెన్యూ వచ్చేసి క్వార్టర్లీ రెవెన్యూ, ప్రీవియస్ రెవెన్యూ 5,871 crores దగ్గర ఉంటే డిసెంబర్ 2018 లో, డిసెంబర్ 2019 కి వచ్చేసరికి 6,527 crores అనేది చూపించడం జరిగింది. ప్రాఫిట్ చూసుకున్నట్టయితే ప్రీవియస్ ఇయర్ లో 411 crores ఉంటే ప్రజెంట్ ఇయర్ లో 474 crores ని ఇక్కడ చూపించడం జరిగింది. సో క్వార్టర్లీ రిజల్ట్ అయితే చాలా బాగున్నాయి. అలాగే ఇయర్లీ రిజల్ట్ చూసుకున్నట్టయితే, యాన్యువల్ రిజల్ట్ చూసుకున్నట్టయితే టోటల్ రెవెన్యూ అనేది కంటిన్యూస్ గా పెరుగుతూ వస్తుంది. 19,961 crores అనేది మార్చ్ 2019 లో చూపించడం జరిగింది. మార్చ్ 2018 లో చూసుకున్నట్టయితే ఇది 16,208 crores. అంటే ఎవ్రీ ఇయర్ 2,000 to 3,000 crores అయితే రెవెన్యూ పెరుగుతూ ఉంది. అలాగే ప్రాఫిట్ అనేది ప్రీవియస్ ఇయర్ లో 1,100 crores ప్రాఫిట్ చూపిస్తే ప్రజెంట్ ఇయర్ లో 1,300 crores అనేది ప్రాఫిట్ చూపించడం జరిగింది. 1 year ROE చూసుకున్నట్టయితే 23.13% ఉంది. ప్రీవియస్ ఇయర్స్ యావరేజ్ కంటే ఇది హయ్యర్ పర్సంటేజ్ లో ఉందన్నమాట.
సో ఇది ప్రీవియస్ క్వార్టర్ డెట్ చూసుకున్నట్టయితే 0.60 ఉంది డెట్ టు ఈక్విటీ రేషియో అనేది. ఇక్కడ మనకి 0.01 కనిపిస్తుంది. ఇది మార్చ్ వరకు రిజల్ట్. మనం ఇందాక చూసింది వచ్చేసి డిసెంబర్ 2019 వరకు అనమాట. సో ఇది ప్రీవియస్ లాస్ట్ 2-3 క్వార్టర్స్ లో డెట్ అనేది పెంచడం జరిగింది. సో అసెట్స్ చూసుకున్నట్టయితే ఇది చాలా మంచి అసెట్ అక్యుములేషన్ అయితే కనిపిస్తుంది. 1783 దగ్గర 2009 లో కనిపిస్తే 10 years లో మనకి ఇది 11,715 crores అసెట్స్ ని అక్యుములేట్ చేయగలిగింది. సో దీంట్లో చాలా మంచి వి షేప్ కర్వ్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. సో దీని యొక్క డైలీ చార్ట్ చూసుకున్నట్టయితే మనకి 1342 నుంచి 790 వరకు, అంటే ఆల్మోస్ట్ 50% పడ్డ స్టాక్ వచ్చేసి ఇక్కడ నుంచి 30% వరకు రైజ్ అయ్యిందండి. సో 1013 వరకు రైజ్ అవడం జరిగింది. ఎన్ని మార్కెట్ సెషన్స్ లో? 1 2 3 4 5 6 7 8 9 10 11, కేవలం 11 సెషన్స్ లో. అండ్ లాస్ట్ మీరు చార్ట్ చూడండి, లాస్ట్ క్యాండిల్ స్టిక్ చూడండి, ఇది హైయెస్ట్ వాల్యూమ్ తోటి హైయెస్ట్ అప్పర్ సైడ్ వెళ్ళిన స్టాక్ అండి. సో ఇది చాలా మంచి ఫర్దర్ ర్యాలీ అయితే చూపించే అవకాశాలు ఉంది. సో ఇక్కడ మీరు చూడండి, ప్రీవియస్ హిస్టారికల్ ర్యాలీ చూసుకున్నట్టయితే 2017 నుంచి 300 రూపీస్ దగ్గర ఉన్న స్టాక్ వచ్చేసి 2019 జూలైకి 1340 రూపీస్ వరకు వెళ్ళిందండి. సో జస్ట్ ఇన్ 2 years లో ఇది మన మనీని 4 times చేసేసిందండి. సో అంత మంచి ర్యాలీ అయితే చూపించిన కంపెనీ. సో ఇక్కడ కన్సాలిడేషన్ ఫేజ్ లో మనకి ఇక్కడ కనిపిస్తుంది వీక్లీ చార్ట్ అనేది. వీక్లీ చార్ట్ చూసుకున్నట్టయితే 1347 నుంచి 1090 రూపీస్ అనేది దీని యొక్క కన్సల్టేషన్ ఫేజ్ గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో దీన్ని బ్రేక్ చేస్తూ కిందికి వచ్చిన తర్వాత ఇప్పుడు లాస్ట్ 3 weeks నుంచి అయితే వీ కర్వ్ తీసుకొని పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది. సో 1090 రూపీస్ అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో దీది 1090 రూపీస్ కంటే ఎబో వెళ్తే కనుక మళ్ళీ 1340 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది. సో అక్కడ మళ్ళీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపించవచ్చు. కాకపోతే ఫర్దర్ గా మంచి మార్కెట్స్ ర్యాలీస్ చూపిస్తే కనుక ఇది కూడా ఫర్దర్ గా మంచి ర్యాలీని చూపించే అవకాశాలు ఉంది. దీంట్లో 37% అనలిస్టులు దీన్ని రికమెండ్ చేస్తున్నారండి. దీంట్లో ప్రైస్ అప్రిషియేషన్ అనేది 18% ఉండే అవకాశాలు ఉంది. ఎర్నింగ్స్ అనేది 15% పెరిగే అవకాశాలు ఉంది. రెవెన్యూ అనేది 9% పెరిగే అవకాశం ఉంది. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే 1000 దగ్గర ట్రేడ్ అవుతున్న కంపెనీ దీన్ని 1240 రూపీస్ టార్గెట్ పెట్టుకొని ఎంట్రీ అయితే కనుక 816 స్టాప్ లాస్ గా పెట్టుకుంటే దీంట్లో ఫర్దర్ గా మంచి ర్యాలీ చూపిస్తే కనుక ఇది 1550 రూపీస్ వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ద నెక్స్ట్ కంపెనీ వచ్చేసి అబౌట్ ఇండియా అండి. అబౌట్ ఇండియా అనేది కాస్త ఎక్స్పెన్సివ్ స్టాక్. ఇది 17,880 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. దీని గురించి ఇండివిజువల్ గా ఒక వీడియో చేయడం జరిగింది. ఎస్పెషల్లీ దీని గురించే ఆల్మోస్ట్ 1 year లో మన ప్రైస్ ని డబల్ చేసిన కంపెనీ అని చెప్పేసి. సో ఇది మాక్సిమం రిటర్న్ చూసుకున్నట్టయితే 20 years లో 3061% రిటర్న్స్ ఇచ్చిందండి. ఇది అమెరికా బేస్డ్ ఎంఎన్సి కంపెనీ. దీని యొక్క పేరెంటల్ కంపెనీ వచ్చేసి అమెరికాలో ఉంది, యుఎస్ బేస్డ్ కంపెనీ. సో అబౌట్ ఇండియా ఇది 1 year లో 145% రిటర్న్స్ ఇచ్చిందండి. ఇక్కడ చూడండి, ఎక్కడైతే సెన్సెక్స్ అనేది -20% రిటర్న్స్ ఇస్తే సెక్టర్ అనేది 3.76% రిటర్న్స్ ఇస్తే అబౌట్ ఇండియా అనేది ఆల్మోస్ట్ 145% రిటర్న్స్ అనేది కేవలం 1 year లో ఇవ్వడం జరిగింది. సో చాలా మంచి రిటర్న్స్ అయితే ఇచ్చింది. ఇది లైఫ్ టైం హై దగ్గర ఇక్కడ ట్రేడ్ అవుతూ ఉందండి, 17,880 అనేది. సో రిటైల్ ఇన్వెస్టర్స్ చాలా మంది తక్కువ అమౌంట్ లో 10 రూపీస్లో 50 రూపీస్లో 100 రూపీస్లో స్టాక్స్ గురించి వెతుకుతూ ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళు తక్కువ అమౌంట్ చూసిన వెంటనే ఇది మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి. కాకపోతే చూడండి, మనం ఇందాక చూసిన అన్ని కంపెనీస్ లో 1 year లో 100% రిటర్న్స్ ఇచ్చిన కంపెనీ ఎక్కడైతే 7,000 ఇన్వెస్ట్ చేసినట్టయితే 17,000 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉండే కంపెనీ అండి. సో ఇది లార్జ్ క్యాప్ కంపెనీస్ కూడా మల్టీ బ్యాగర్స్ అవ్వగలవు అని చెప్పేసి ప్రూవ్ చేసే కంపెనీ ఇది. ఇదే 3 years డాటా మీరు చూసుకున్నట్టయితే 274% రిటర్న్స్ ఇచ్చిందండి. సో కంటిన్యూస్ గా ఇది మంచి పాజిటివ్ మూమెంటం తోటి వెళ్తున్న కంపెనీ. దీని యొక్క టెక్నికల్ డాటా మీరు చూసినట్టయితే ఫుల్ గా బుల్లిష్ గా ఉందండి. ఎవ్రీ టెక్నికల్ ఇండికేటర్ ఇస్ షోయింగ్ యాజ్ ఏ బుల్లిష్ సైన్. ఆర్ఎస్సి అనేది బేరిష్ గా చూపిస్తుంది మంత్లీ వైజ్ గా, కాకపోతే మిగతా అన్ని ఇండికేటర్స్ అనేవి దీన్ని బుల్లిష్ గా చూపిస్తున్నాయి. దీని యొక్క ఫండమెంటల్ డీటెయిల్స్ చూసినట్టయితే మనకి డెట్ అనేది 50 crores మాత్రమే ఉంది. అంటే ఆల్మోస్ట్ డెట్ టు ఈక్విటీ అనేది 0 అండి, 0 డెట్ ఉన్న కంపెనీ. మార్కెట్ క్యాప్ వచ్చేసి 38,005 crores ఉన్న కంపెనీ. సో ఫార్మాసిటికల్ అండ్ హెల్త్ కేర్ కంపెనీస్ అనేవి ఇప్పుడు మంచి ర్యాలీ చూపించే అవకాశాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది కూడా మంచి ఫర్దర్ ర్యాలీ కూడా దీంట్లో కనిపించే అవకాశాలు ఉన్నాయి. దీంట్లో ప్రమోటర్ హోల్డింగ్ చూడండి 74.99% ఉందండి. ప్రెడ్జెడ్ షేర్ అనేది 0 ఉంది.
సో డివిడెంట్ ఇచ్చే కంపెనీ, డివిడెంట్ ఈల్డ్ అనేది 0.28%. అలాగే 5 years ప్రాఫిట్ గ్రోత్ చూసుకుంటే మనకి 18.43% కనిపిస్తుంది. సో ఈ స్టాక్ అనేది 5 years లో మిగతా అన్ని కంపెనీస్ లో చూసుకున్నట్టయితే చాలా మంచి వేరియేషన్ అయితే చూపించింది. అలాగే ఫార్మాసిటికల్ మల్టీనేషనల్ కంపెనీస్ లో ఇది మార్కెట్ లీడర్ అని చెప్పొచ్చు. 38,004 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. ఎంఎన్సి కంపెనీస్ లో ఇది ది లార్జెస్ట్ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ అన్నమాట. సో దీంట్లో 74.99% అనేది ప్రమోటర్ హోల్డింగ్ ఉంది. జస్ట్ 16% అనేది రిటైల్ ఇన్వెస్టర్స్ ట్రేడ్ చేస్తున్న కంపెనీ. దీని యొక్క క్వార్టర్లీ రిజల్ట్ చూసుకున్నట్టయితే ప్రీవియస్ క్వార్టర్లో 947 crores రెవెన్యూ ఉంటే ప్రజెంట్ క్వార్టర్కి వచ్చేసరికి అది 1078 crores గా పెరిగిందండి. సో రెవెన్యూ అనేది పెరిగింది. ప్రాఫిట్ చూసుకున్నా కూడా ప్రీవియస్ క్వార్టర్లో డిసెంబర్ 2018లో 117 crores ఉంటే ప్రజెంట్ క్వార్టర్లోకి వచ్చేసరికి 186 crores వరకు ప్రాఫిట్ చూపించింది. సో ఎవ్రీ క్వార్టర్లో క్వార్టర్ టు ఇయర్ ఆన్ ఇయర్ క్వార్టర్లకి అయితే చాలా మంచి ప్రాఫిట్స్ చూపిస్తుంది. అలాగే అసెట్స్ చూడండి, అసెట్స్ ఎంత మంచి గ్రోత్ అనేది కనిపించింది అనేది. జస్ట్ 352 crores అసెట్స్ ఉండేది 2008లో. ప్రజెంట్ చూసుకున్నట్టయితే 2943 crores అనేది అసెట్స్ కనిపిస్తుంది. అసెట్స్ అనేది కూడా చాలా మంచి ర్యాపిడ్ గ్రోత్ అయితే చూపించింది. అలాగే యాన్యువల్ రిపోర్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇయర్ ఆన్ ఇయర్ గా టోటల్ రెవెన్యూ అనేది కంటిన్యూగా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. 3,791 crores అనేది మార్చ్ లో రెవెన్యూ అండి. ప్రీవియస్ ఇయర్ చూసుకున్నట్టయితే 3,415 crores అన్నమాట. సో ప్రాఫిట్ చూసుకున్నట్టయితే కూడా ప్రీవియస్ ఇయర్ లో 401 crores ప్రాఫిట్ ఇచ్చిన కంపెనీ ప్రజెంట్ ఇయర్ లో 450 crores అనేది ప్రాఫిట్ ఇవ్వడం జరిగింది. సో దీని యొక్క వీక్లీ చార్ట్ చూసుకున్నట్టయితే మనకి మే 2019లో ఇది జస్ట్ 7,285 దగ్గర ఉన్న కంపెనీ ఏప్రిల్ 2020కి వచ్చేసరికి జస్ట్ 1 yearలో 18,519 వరకు వెళ్ళిందండి. 150% రిటర్న్స్ ఇచ్చిందండి. ఇప్పుడు డైలీ చార్ట్ చూసుకున్నట్టయితే ప్రజెంట్ ఇక్కడ డోజీ ప్యాటర్న్ అయితే మనకు కనిపిస్తుంది. సో డోజీ మీనింగ్ ఏంటంటే మార్కెట్ అనేది రివర్స్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది అని. సో ఒకవేళ ఇట్లాంటి స్టాక్ కనుక ఫాల్ అయితే దాంట్లో కొంటే చాలా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంది. సో ఇది కనుక 16,000 బిలో 16,500 వరకు దొరికినా కూడా దీంట్లో ఫర్దర్ గా ఇన్వెస్ట్ చేస్తే మంచి ప్రాఫిట్స్ అయితే పొందే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఇప్పటికి మనం 4 స్మాల్ క్యాప్, 3 మిడ్ క్యాప్, 3 లార్జ్ క్యాప్ కంపెనీస్ టోటల్ 10 కంపెనీస్ చూసాం. సో దీంట్లో లాస్ట్ అబౌట్ కంపెనీ వచ్చేసి చాలా ఎక్స్పెన్సివ్ కంపెనీ కాబట్టి 1 లాజికల్ షేర్ ని చూపించాలనుకున్నానండి. లాజికల్ షేర్ అని ఎందుకన్నానంటే ఇది ఫండమెంటల్ గా వీక్ ఉన్న కంపెనీ. కారణం ఏంటంటే దీనికి 2 lakhs crores కంటే ఎక్కువగా డెట్స్ ఉన్నాయండి. సో డెట్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉన్న కంపెనీ అని మనం చెప్పలేము. అలాగే టెలికాం ఇండస్ట్రీ అనేది రిటైల్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయకపోవడమే బెటర్ అండి. టెలికాం ఇండస్ట్రీస్ అనేది ఎప్పుడు ఏ క్రైసిస్ వస్తాయో తెలియవు. వీళ్ళకి ప్రొవిజన్స్ ఎక్కువ, వీళ్ళకి అప్పులు ఎక్కువ. డెట్స్ లలో వోడాఫోన్, ఐడియా లాంటి కంపెనీస్ ఇవన్నీ చాలా స్ట్రగుల్ అవుతూ ఉన్నాయి. రిలయన్స్ జియో వచ్చిన తర్వాత దానికి కాంపిటేటివ్ గా నిలబడ్డ కంపెనీ వచ్చేసి ఎయిర్టెల్ కంపెనీ అండి. సో దాని గురించి అని చెప్పేసి ఎయిర్టెల్ ని నేను లాజికల్ గా ఇక్కడ రెఫర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే రిలయన్స్ జియో వచ్చేసి కేవలం ఇండియాలో మాత్రమే దాని బిజినెస్ ఉన్న కంపెనీ టెలికమ్యూనికేషన్స్ లో. కాకపోతే ఎయిర్టెల్ కి చూడండి మనకి 18 కంట్రీస్ లో దీని యొక్క బిజినెస్ ఉందండి. సో ఇది ఇండియాలో బిజినెస్ అనేది కొంచెం లో ఉన్నా సరే మిగతా అన్ని కంట్రీస్ లో దీనికి బిజినెస్ ఉంది కాబట్టి ఇది లాంగ్ డ్యూరబిలిటీతో నిలబడే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో దీని యొక్క ప్రైస్ చార్ట్ చూసుకున్నట్టయితే 2002లో ఇది లిస్టింగ్ అయిన కంపెనీ అండి. 18 రూపీస్ దగ్గర ఇది లిస్టింగ్ అయ్యింది. ఇది 568 రూపీస్ వరకు వెళ్ళిన కంపెనీ అండి. సో లాస్ట్ 18 years లో ఇది 2300% రిటర్న్స్ ఇచ్చింది. 488 రూపీస్ దగ్గర ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది. ఇది లార్జ్ క్యాప్ కంపెనీ. దీని యొక్క మార్కెట్ క్యాప్ వచ్చేసి 2,66,613 crores అండి. సో ద లార్జెస్ట్ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. దీని యొక్క 1 year రిటర్న్ చూడండి మనకి. ఇది టెలికమ్యూనికేషన్ లో ఆల్మోస్ట్ ఎప్పుడైనా సరే లాగార్డ్ గా ఉండే స్టాక్స్ ఇప్పుడు చూసినట్టయితే మనకి 1 year లో 51.52% రిటర్న్స్ ఇచ్చిందండి. సో సెన్సెక్స్ అనేది -20% రిటర్న్స్ ఇస్తే, సెక్టర్ అనేది 37% రిటర్న్స్ ఇస్తే, భారతీ ఎయిర్టెల్ అనేది 51.52% రిటర్న్స్ ఇచ్చింది. సో దీంట్లో టెక్నికల్ ఇండికేటర్స్ చూసుకున్నా కూడా మనకి బుల్లిష్ గా కనిపిస్తూ ఉన్నాయి. సో దీని యొక్క డివిడెండ్ చూడండి, డివిడెండ్ ఇచ్చే కంపెనీ 0.51% అనేది డివిడెండ్ ఈల్డ్ ఉంది. డివిడెండ్ పేఅవుట్ రేషియో చూడండి 244%. సో అప్పు చూడండి, ఇక్కడ డెట్ అనేది 1,28,000
1531 crores అనేది ఇక్కడ అప్పు కనిపిస్తుంది. సో ఇది ఎప్పుడైతే అప్పుల్లో ఉంటుందో ఇట్లాంటి కంపెనీలకు మనం దూరంగా ఉండాలి. కాకపోతే ఈ కంపెనీ అనేది పర్ఫార్మెన్స్ వైజ్ గా ప్రాఫిట్స్ ని అయితే పోస్ట్ చేస్తుందండి. హిస్టారికల్ గా మీరు ప్రాఫిట్ చూసినట్టయితే యాన్యువల్ అసెట్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంది. అలాగే డెట్ అనేది తగ్గుతూ వస్తుంది. చూడండి, డెట్ టు ఈక్విటీ రేషియో అనేది 1.54% 2015 లో ఉంటే 34%, 33%, అలాగే 1.22% కాన్స్టాంట్ గా ఇక్కడికి వచ్చేసింది. సో ఇది కనుక తగ్గిస్తూ డెట్ అనేది 1% కంటే బిలోకి తీసుకురాగలిగితే, ఎప్పుడైతే ఇది డెట్ టు ఈక్విటీ రేషియో అనేది 1 బిలో వస్తుందో అప్పుడు ఈ స్టాక్ లో మనం ఫర్దర్ గా ఇన్వెస్ట్ చేయడానికి అనుకూలంగా ఉంది అని చెప్పొచ్చు. ప్రజెంట్ అయితే దీనికి దూరంగా ఉండండి. కాకపోతే ఇది రిటర్న్ బాగా ఇచ్చిందండి. రిటర్న్ ఇచ్చింది అని చెప్పేసి దీన్ని నేను ఇక్కడ చూపించడం జరుగుతుంది. దీని యొక్క చార్ట్ చూసుకుంటే కూడా ఇది వీక్లీ చార్ట్ అండి. 2019 అక్టోబర్ లో మనకి 250 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్ వచ్చేసి 560 రూపీస్కి వెళ్ళిందండి. అంటే 100% రిటర్న్స్ ఇచ్చింది జస్ట్ ఇన్ 1 ఇయర్ లో. సో ఇప్పుడున్న ఈ మార్కెట్ క్రాష్ వల్ల ఇది మళ్ళీ 50% వరకు డౌన్ అయ్యి 360 రూపీస్ టచ్ అయింది. ఇప్పుడు మళ్ళీ లాస్ట్ 3 వీక్స్ లో చూసుకున్నట్టయితే ఇది 488 రూపీస్ వరకు వెళ్ళింది. లాస్ట్ 3 వీక్స్ లో కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే మనకి కనిపించింది. కాకపోతే 2019 లో ఇది 100% మల్టీ బ్యాగర్ అయిన కంపెనీ అండి. అంటే మన మనీని డబుల్ చేసిన కంపెనీ. 250 రూపీస్ నుంచి 560 వరకు వెళ్ళింది. సో ఇది టెలికమ్యూనికేషన్స్ లో రిలయన్స్ జియో కంటే కూడా నాకు నచ్చే కంపెనీ భారతీ ఎయిర్టెల్ అండి. ఎందుకంటే ఇది చాలా మంచి స్ట్రాంగ్ కంపెనీ, స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ. సో మీకు టెలికమ్యూనికేషన్స్ లో కనుక ఇన్వెస్ట్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటే, సో వోడాఫోన్ ఐడియా అనేది ఎలాగో మార్కెట్ నుంచి వైదొలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. కాబట్టి కమింగ్ డేస్ లో ఇది ఇప్పటి వరకు రిలయన్స్ జియో అనేది మొనోపోలీగా చూపించింది, ఇప్పుడు డుయోపోలీగా మారిందనమాట. రిలయన్స్ జియో కూడా మనీ చార్జ్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి మళ్ళీ భారతీ ఎయిర్టెల్ అనేది ప్రాఫిట్స్ ని గెయిన్ చేయడం స్టార్ట్ అయిందనమాట. సో ఇవ్వండి ఈరోజు చూపించిన స్టాక్స్ యొక్క వివరాలు. వీటిని మీరు నిన్న మనం టిక్కర్ టేప్ లో స్క్రీనర్ చూపించినప్పుడు చూపించడం జరిగింది. ఇక్కడ లాస్ట్ రైట్ సైడ్ కార్నర్ లో 0 స్టాక్స్ అనేది ఉంటుంది. దాంట్లో క్లిక్ చేస్తే కనుక మీరు ఇక్కడ స్టాక్స్ అన్నింటినీ యాడ్ చేసుకోవచ్చు. సో వన్ టైం మీరు టిక్కర్ టేప్ లో ఇక్కడ స్టాక్స్ ని యాడ్ చేసుకుంటే, మీరు ఎప్పుడైతే ఇక్కడ బై పోర్ట్ఫోలియో క్లిక్ చేస్తారో దానంతటా అదే ఈక్వల్ పొజిషన్స్ తోటి మీకు స్మాల్ కేస్ ని అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో నుంచి నేను అబౌట్ ఇండియాని తొలగించడం జరిగిందండి. అది 17,000 కంటే ఎబోవ్ ఉన్న ప్రైస్ అని చెప్పేసి. సో లో ఇన్వెస్ట్మెంట్ తో ఎంట్రీ అయ్యే వాళ్ళకి ఈ భారతీ ఎయిర్టెల్ ని కలుపుకొని ఈ 10 స్టాక్స్ ని మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక 14,443 రూపీస్ కి మీకు ఒక మంచి ఈక్వల్ వెయిటేజ్ ఉన్న పోర్ట్ఫోలియో అయితే ఇక్కడ క్రియేట్ అయింది 10 స్టాక్స్ తోటి. సో ఇలా మీరు స్మాల్ కేస్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు అనమాట. సో దీంట్లో చూపించిన అన్ని స్టాక్స్ కేవలం ఇన్ఫర్మేషన్ పర్పస్ కే అండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, గుడ్ లక్, జై హింద్.